చేరేవి ఎక్కడికి? కృష్ణా నది, గంగా, గోదావరి, కావేరి, నర్మదా, సింధు ఇవన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి. ఆపూర్యమానం అచల ప్రతిష్టం అంటున్నారు. అంటే సముద్రంలో ఉన్నటువంటి నీరన్నీ కూడా, నదిలో ఉన్నటువంటి నీరన్నీ కూడా పాయలు పాయలుగా ప్రవహిస్తూ సముద్రంలో కలిసినప్పటికీ అచల ప్రతిష్టం. అచల అంటే అర్థం ఏంటి? స్థిరంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది సముద్రం. సో ఈ శ్లోకాన్ని ఈ విధంగా వర్ణిస్తూ ఏం చెప్తున్నారంటే, సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్. అంటే ఈ విధంగా సముద్రం స్థిరంగా ఉన్నటువంటి సముద్రం లాగానే స్థిర బుద్ధి కలిగినటువంటి వారు, రకరకాల కోరికలతో నిండినటువంటి మనస్సు చేత కలత చెందకుండా స్థిర బుద్ధి కలిగినటువంటి వారిని సముద్రంతో పోలుస్తారు. సముద్రంలాగా విశాలంగా ఉన్నటువంటి స్థిరత్వం కలిగినటువంటి వారు. సో ఈ విధంగా ఈరోజు సముద్ర స్నానం చేసామంటే మనం ఏకాదశి అన్ని పుణ్యతీర్థాల్లో స్నానం చేసే వచ్చాము ఈరోజు. యాక్చువల్లీ ఈరోజు డిటి వర్షిప్ సెమినార్ అని ప్రిపేర్ అవ్వలేదు అసలు. ఈ సెమినార్ ఇవ్వాల్సింది చాలా ఎలాబరేట్గా దీన్ని చదివి క్షుణ్ణంగా అధ్యయనం చేసి అప్పుడు చెప్పాలి. కానీ గతంలో ఏదైతే నేను చెప్పానో అవే మళ్ళీ రిపిటేషన్ చేస్తున్నాను. అయినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ముఖ్య అంశాలను మీరు గ్రహించగలరు. ఎందుకంటే రిపిటేషన్ వల్ల ఏమవుతుందో తెలుసా? ఆ విషయాన్ని మనం మనసులో నిలుపుకునే అవకాశం ఉంటుంది. సో అందుకే రిపిటేషన్ జరుగుతుంది. ఆల్రెడీ ఈ సెమినార్ ఒక 2-3 సార్లు ఇచ్చాను, కానీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అందుకే ఇది డిటి వర్షిప్ సెమినార్ లెవెల్ 1 అంతే. ఓన్లీ జస్ట్ బిగినర్స్కి ఇంట్రొడక్షన్ లాగానే ఉంటుంది అంతే, లెవెల్ 1. తర్వాత ఇంకా అడ్వాన్స్డ్ కోర్స్ ఉంటుంది డిటి వర్షిప్లో, అది లెవెల్ 2. ఇంకా అడ్వాన్స్డ్ కోర్స్ ఉంటుంది, అది లెవెల్ 3. సో 3 లెవెల్స్లో మనం కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ మనం చర్చించేది ఏంటంటే డిటి వర్షిప్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి అంశం గురించి మనం చర్చిస్తాం. అయితే శ్రీల ప్రభుపాదుల వారు ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో పెద్ద పెద్ద మందిరాలు స్థాపించారు. స్థాపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులకి శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒక సేవని అప్పచెప్పే ముందు వాళ్ళకి తగినటువంటి రీతిలో శిక్షణ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి ఆ సేవ అప్పచెప్పాలి. సో ఈ విధంగా వాళ్ళు ప్రభుపాదుల వారు 2 నెలలు 3 నెలల పాటు అక్కడే లాస్ ఏంజల్స్లో, లండన్లో, ముఖ్యంగా రాధా లండనేశ్వర్ అనే స్వామిని అక్కడ ప్రతిష్ఠ చేసి, లాస్ ఏంజల్స్లో జగన్నాథ స్వామిని ప్రతిష్ఠ చేసి, అట్లా 3 నెలలు 4 నెలలు అక్కడే ఉంటూ స్థానికంగా భక్తులకి శిక్షణ ఇచ్చేవారు. ఎందుకు విగ్రహారాధన, ఎందుకు మనం భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే సరిపోతుందిగా, విగ్రహారాధన కూడా ఎందుకు చేయాలి? ముఖ్యంగా అది ఏ ఆశ్రమంలో ఉన్నవారైనా వారికి వర్తిస్తుంది విగ్రహారాధన. అది గృహస్థులైనా సరే, వానప్రస్థులైనా సరే, సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారైనా సరే. ఎందుకు? ఈరోజు ఒక కొటేషన్ పంపించాను గ్రూప్లో, ఎవరైనా పరిశీలించారా? ఏం చూసారు? ఎక్స్ప్లెయిన్ చేయండి. వాట్సాప్ ఎవరైతే గ్రూప్లో ఉన్నారో వాళ్ళకు కొటేషన్ పంపించాను. చెప్పండి. జపం చేస్తున్న తీక్షణత అంటే అది తగ్గిపోతుంది. అది తగ్గిపోకుండా ఉండడానికి శ్రీ విగ్రహాల ఆరాధన చేయడం వల్ల మనకు ఆ జపంలో ఉన్న తీక్షణత అనేది పెరుగుతుంది. వెరీ గుడ్, చాలా దగ్గరగా చెప్పారు. కానీ ఎగ్జాక్ట్గా నేను చెప్తాను. భగవంతుడి యొక్క నామస్మరణ సరిపోతుంది, కానీ మనం హరిదాస్ ఠాకూర్ యొక్క స్థాయిలో ఉన్నామా? బద్ధ స్థితిలో ఉన్నామా? ఎవరు నేను హరిదాస్ ఠాకూర్, నామాచార్య హరిదాస్ ఠాకూర్ అంత ఆధ్యాత్మికంగా ఎదిగానని ఎవరు చేతులు ఎత్తున్నారు? ఎవరు లేరు. సో బద్ధ స్థితిలో ఉన్నటువంటి వారికి విగ్రహారాధన అనేది ఫోకస్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే విగ్రహారాధన చేస్తారో అప్పుడు దానివల్ల మనసు స్థిరంగా ఉంటుంది. అందుకే పాంచరాత్రిక విధి, భాగవత విధి. పాంచరాత్రిక విధి అంటే భగవంతుడి యొక్క ఆరాధన, విగ్రహ సేవ. భాగవత విధి అంటే భగవత్ ప్రచార కార్యక్రమాలు, భాగవతాన్ని ప్రచారం చేయడం. ఈ 2 కూడా ప్యారలల్గా వెళ్ళాలని చెప్తున్నారు. ఒక రైలుకి 2 పట్టాలు ఉంటాయిగా, ఆ పట్టాలు ఉన్నప్పుడు రైలు
మీద ఆ రైలు పట్టాల మీద వెళ్తున్నటువంటి రైలు ఎలా వెళ్తుంది? సాఫీగా వెళ్తుంది. దేంట్లో అయినా ఒక దాంట్లో ఏదైనా తేడా వచ్చింది అనుకున్నప్పుడు ఏమైంది? రైలు పడిపోతుంది. సో అదేవిధంగా మనం భక్తిలో ముందుకు సాగాలంటే రెండు కూడా అవసరమే. భాగవత విధి, పాంచరాత్రిక విధి. పాంచరాత్రిక విధి అంటే భగవంతుడి యొక్క విగ్రహ సేవ, భాగవత విధి అంటే భగవంతుడి యొక్క భాగవతం చదవడం, భాగవతాన్ని ప్రచారం చేయడం, ప్రచార కార్యక్రమాలు. సో ఈ విధంగా మనకి మొదట విగ్రహాలు అనేవి ప్రభుపాదులు వారు అందించారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి గృహస్థులు కానీ అక్కడ ఉండేటువంటి భక్తులు కానీ 100కి 99%, 97, 98% గృహస్థ జీవితంలో ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా విగ్రహారాధనకి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎందుకంటే అక్కడ పాశ్చాత్య దేశంలో అన్ని మందిరాలు కనపడవు, మాయ చాలా ప్రబలంగా ఉంటుంది. అవునా? అందరూ ఒప్పుకుంటారు. సో అటువంటి పరిస్థితుల్లో విగ్రహారాధన వల్ల వాళ్ళు ఫోకస్డ్గా ఉంటారు. ఎవరైతే విగ్రహారాధనని ముఖ్య కేంద్రంగా ఏర్పరచుకున్నారో వాళ్ళు ఎప్పుడు ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉంటారు. మరి స్వామి విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామిని ఏమంటాం మనం? అర్చావతారం అంటాం. వెరీ గుడ్. అంటే అది భగవంతుడి విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామి కూడా అవతారంగానే మనం కొలుస్తాం. ఎందుకు అవతారం అంటున్నాం? జనరల్లీ అవతారం అంటే ఏంటి? అవతారం అంటే ఏంటి? అవతరించడాన్ని అవతారం అంటారు. అంటే ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఈ భౌతిక జగత్తుకు రావడమే అవతారం అంటారు. అంతేనా? మరి విగ్రహాన్ని అవతారం అని ఎందుకు అంటున్నారు? వెరీ గుడ్, హరి బోల్. వెరీ గుడ్ ఆన్సర్, హరి బోల్. సో విగ్రహాల్లో ప్రాణ ప్రతిష్ఠ అనేది చేస్తారు. ప్రాణ ప్రతిష్ఠ అనేటువంటి ప్రక్రియలో నవధాన్యాల్లో ప్రాణం ఉన్నటువంటి గింజల్లో, బీజాల్లో స్వామిని అక్కడ పెడతారు, నీటిలో పెడతారు, ఆదివాసి అంటారు. తర్వాత కండ్లకి గంతలు కడతారు. కుశాగ్రాసంతో ఒక్కొక్క భగవంతుడి యొక్క ఒక్కొక్క అంగాన్ని స్పర్శిస్తూ వివిధమైనటువంటి మంత్రాలను చదువుతుంటారు. భగవంతుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి. అంటే భగవంతుడికి ఉన్నటువంటి శరీరం యొక్క అవయవాలు మనలాంటి శరీరం యొక్క అవయవాలు కాదు. మనం కళ్ళతో కేవలం చూడగలము, చెవులతో వినగలం మాత్రమే. కానీ భగవంతుడు అర్చావతార స్వరూపంలో ఉన్నటువంటి భగవంతుడు కంటితో కూడా మనం అర్పించినటువంటి ప్రసాదాన్ని గ్రహించగలడు. అందుకే భగవంతుడు చూపించిన వెంటనే అది ప్రసాదం అయిపోతుంది అంటాం. అఫ్కోర్స్ నైవేద్యం కూడా పెడతాం మంత్రాలతోటి. కానీ భగవంతుడు చేతితోటే తినాలని ఏం రూల్ లేదు అక్కడ. మనలాగా చేతితోటి ముద్దలు కలుపుకొని తినాలని ఏం లేదు. ఆయన కంటి చూపు ద్వారా కూడా దాన్ని గ్రహించగలడు. అది మనకి బ్రహ్మ సంహితలో స్పష్టంగా వర్ణిస్తారు. సో అర్చావతారం అంటే ముఖ్యంగా ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఈ నవధాన్యాల్లో స్వామిని పెట్టి ఆ విధంగా రకరకాలుగా ఈ ప్రక్రియల ద్వారా, ప్రతిష్ట యొక్క ప్రక్రియ ద్వారా భగవంతుని మేల్కొల్పుతారు. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రతిష్ట జరిగేటప్పుడు మంత్రోచ్చరణ ద్వారా భగవంతుని ఆహ్వానిస్తాం. అందుకే మంత్రాన్ని శబ్ద బ్రహ్మం అంటారు. ఏమంటారు? శబ్ద బ్రహ్మము. అంటే భగవంతుడి యొక్క దివ్య నామం అనేది అది ఎంతో శక్తివంతమైంది. ఆ నామం ద్వారా భగవంతుని అర్చకుడు, ఆ ప్రతిష్ఠ చేసే అతను స్వామిని పిలుస్తారు, అందులోకి రమ్మని దయచేసి. సో ఆ విధంగా స్వామి అందులోకి వస్తారు. సో ఈ విధంగా మనందరికీ అవకాశం, సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇస్తున్నాడు అర్చావతార రూపంలో. అంటే ఎంతో కరుణతో మనం ఆహ్వానించినప్పుడు స్వామి ఆ విగ్రహంలో ప్రవేశించి మనకి సేవ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ప్రభుపాదులు వారు అర్చావతారాన్ని సేవించేటటువంటి విధానాన్ని వారు ఒక చక్కటి ఉదాహరణతో చెప్తారు. ప్రభుత్వం చేత ఆమోదించబడినటువంటి తపాలా కేంద్రం, పోస్ట్ ఆఫీస్. అంటే తపాలా పెట్టెలో పోస్ట్ బాక్స్లో కనుక మీరు ఉత్తరం వేసారనుకోండి, అది చేరాల్సినటువంటి గమ్యం చేరుతుందా లేదా? చేరుతుంది. ఎందుకంటే అది ప్రభుత్వం చేత కేటాయించబడినటువంటి తపాలా కేంద్రం, పోస్ట్ ఆఫీస్.
అంటే ప్రభుత్వంది అది ప్రైవేట్ కాదు, ఇంకేదో కాదు. ఇంకెవరైనా ఎర్రగా ఒక డబ్బా తీసుకొచ్చి అక్కడ పైన తగిలిచ్చారనుకోండి, దాంట్లో ఉత్తరం వేసి వెళ్తుందా? వెళ్ళదు. సో అది ప్రభుత్వం చేత ఆమోదించబడినటువంటి తపాలా కేంద్రం ద్వారా అది చేరాల్సినటువంటి గమ్యం చేరుతుంది. సో దానికి ప్రామాణికత అనేది పదాన్ని జోడిస్తూ దాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఏం చెప్తున్నారంటే, విగ్రహ ఆరాధన అనేది ఒక గురువు యొక్క నిర్దేశ అనుసారంగా ఈ పాంచరాత్రిక పద్ధతిలో మనం చేసే ఉపచారాలు ఏవైతే ఉన్నాయో, ఉపచారాలు అంటే భగవంతుడు సేవ చేసే విధానం, ఇవి గురువు అందించినప్పుడే ఆ శిష్యుడు ఆ విధంగా చేస్తే అది భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడని చెప్తున్నారు. సో ఆ విధంగా ప్రామాణికమైనటువంటి గురువు యొక్క పర్యవేక్షణలో ఉండి ఇవన్నీ మనం చేయాలి. సో ఎప్పుడైతే మనం విగ్రహాన్ని ఎంత ప్రేమతో సేవిస్తామో అంత ఆ స్వరూపంలో ఉన్నటువంటి స్వామి కూడా మనతోటి ప్రతిస్పందిస్తాడు. విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామి కూడా మనతో ప్రతిస్పందిస్తారు. భగవద్గీతలో చెప్తున్నారు, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. అంటే మనం ఏ విధంగా ఒక విగ్రహాన్ని ఆశ్రయిస్తామో, అర్చావతారాన్ని, అదే విధంగా స్వామి కూడా మనం అదే విధంగా అనుగ్రహిస్తాడు. అందుకే ఏ యథామాం ప్రపద్యంతే అంటే మీరు ఏ భావంతో మీరు శరణాగతి అవుతున్నారో అదే విధమైనటువంటి అనుగ్రహం దక్కుతుంది. అక్కడ సాక్షాత్తు అర్చావతారంగా కొలువైనటువంటి స్వామి అక్కడ స్వయంగా ఉపస్థితుడై ఉన్నాడు అనేటువంటి భావంతో మీరు వెళ్ళారనుకోండి, అప్పుడు స్వామి కూడా అదే విధంగా అనుగ్రహాన్ని ఇస్తారు. దీనికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా జగన్నాథపురి క్షేత్రంలో సాక్షి గోపాలుడి యొక్క మందిరం ఉంది. సాక్షి గోపాలుడు ఎక్కడ ఉండేవారు? గోపాలుడి యొక్క విగ్రహం ఎక్కడుంది? బృందావనంలో ఉండింది. కానీ బృందావనం నుంచి ఒక భక్తుడికి సాక్ష్యం చెప్పడానికి ఎక్కడి దాకా నడుచుకుంటూ వచ్చారు? జగన్నాథపురి దాకా వచ్చారు. చూడండి, విగ్రహాలు మాట్లాడతాయా? విగ్రహాలు మన సేవను ఆలకిస్తాయా? విగ్రహాలు చూస్తాయా? విగ్రహాలు వింటున్నాయా? విగ్రహాలు పలుకుతాయా? ఎందుకు పలకవు? మనకి పురాణాల్లో, ఇతిహాసాల్లో, మన యొక్క చరిత్ర, మన ఆచార్యుల యొక్క పరంపరాగతంలో మనం ఎంతో గోస్వాములతో, పెద్ద పెద్ద మహా గొప్ప శుద్ధ భక్తులతో విగ్రహాలు వ్యవహరించినటువంటి తీరుని మనం ఎప్పుడూ తరచూ వింటూనే ఉంటాం కథల రూపంగా. అందులో ఒకటి సాక్షి గోపాలుడి యొక్క కథ. ఒక భక్తుడి కోసం సాక్ష్యం చెప్పడానికి బృందావనం నుంచి నడుచుకుంటూ వచ్చారు. ఎక్కడి దాకా? పురి జగన్నాథ క్షేత్రం దాకా. అలాగే ఒక గోస్వామి ఉండేవారు, వారి పేరు సనాతన గోస్వామి. సనాతన గోస్వామి గోస్వాములు అంటే వీరు చాలా వైరాగ్యంతో జీవించేవారు. వీరికేమి కోరికలు, ఆపేక్షలు, మంచి రుచికరంగా తినాలి, మంచిగా ఉప్పు వేసుకొని, షుగర్ వేసుకొని, బెల్లం వేసుకొని, కమ్మగా వండుకొని తినాలని ఏం లేదు. వాళ్ళు ఏంటంటే భిక్షాటం చేస్తారు. వచ్చినటువంటి భిక్షలో ఉప్పు ఇచ్చారా లేదా పట్టించుకోరు. ఉప్పు లేకపోయినా సరే ఏదైనా పిండి ఇచ్చారనుకోండి, చపాతీ పిండి కానీ, జొన్న రొట్టె పిండి కానీ ఏదైనా ఇచ్చారనుకోండి, దాన్ని నీళ్ళలో కలుపుకొని దాన్ని అలాగే నిప్పులు కలుసుకొని అలాగే భగవంతుని నైవేద్యం పెట్టి తినేవారు. సో సనాతన గోస్వామి దగ్గర మదన మోహుడి యొక్క విగ్రహాలు ఉండేది. మనమంతా బృందావనానికి వెళ్తే మదన్ మోహన్ని మనం దర్శించుకుంటాం. మనకి బృందావనంలో 3 ప్రాథమికమైనటువంటి దైవాలు ఉంటారు: మదన్ మోహన్, రాధా, దామోదర్, సంబంధ అభిధేయ ప్రయోజనం. సంబంధ దేవ మదన్ మోహనుడు, అభిధేయ అది ప్రేమ ప్రయోజనం, ప్రేమ అది రాధా గోపినాథ్. శ్రీమద్ రాధా గోవింద దేవో ప్రేస్తాలిభి సేవ్యమానో స్మర శ్రీమాన్ రాస రసారంభి వంశీవట తటస్థిత కర్షన్ వేణు స్వనైర్ గోపి గోపినాథాయ శ్రీయస్తున. సో ఆ విధంగా మదన్మోహనుడేమో సంబంధ దేవ, అలాగే రాధా గోవింద అభిధేయ, ప్రయోజన దేవుడు వచ్చేసి రాధా గోపినాథ్. సో ప్రేమ ప్రయోజనం, ఇది చాలా, దీని గురించి మళ్ళీ చర్చ. సో ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ఆ మదన మోహనుడి యొక్క విగ్రహాన్ని నిత్యము పూజించేవారు ఎవరు? సనాతన గోస్వామి. సో ఆ రోజు ఉప్పు వేయకుండా రొట్టెలు తయారు చేసి స్వామికి అర్పించారు. అప్పుడు మదన మోహనుడు అంటాడు సనాతన గోస్వామి తోటి, కొంచెం ఉప్పేస్తే బాగుంటుంది కదా, రుచికరంగా ఉంటుంది కదా, తినడానికి అనుకూలంగా ఉంటుంది కదా అని స్వామి అంటారు. అప్పుడు సనాతన గోస్వామి అంటారు, స్వామి నేను భిక్షగాడిని, నేను ఉప్పేసి ఇప్పుడు ఈరోజు ఉప్పు అడిగారు, రేపు బెల్లం అడుగుతారు, కొంచెం తీపిగా ఉంటే బాగుంటుందని నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాను స్వామి, నాకు సంపాదన లేదు. సో మిమ్మల్ని ఏం చేస్తాను, నేను తీసుకెళ్ళి ఒక మంచి వ్యాపారి
ఒక జమీందార్ దగ్గర పెడతాను. ఆయన మంచిగా సంపాదన ఉంటుంది, ఆయన మంచి రుచికరంగా చెప్పని బాగు చేసి పెడతారు. అంటే మదన్ మోహన్ అంటాడు, వద్దు 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 వద్దు, నువ్వు ఉప్పు అయిపోయినా పర్వాలేదు, నీ దగ్గరే ఉంటావు. సో ఆ విధంగా ఈ రోజుకి బృందావనంకి వెళ్తే మదన్ మోహన్ మందిరం ఉంది అక్కడ. అతి పెద్ద మందిరం బృందావనంలో చూస్తారు. మొట్టమొదటి నైవేద్యం ఏమి పెడతారు అక్కడ? ఊహించండి, రొట్టెలు. ఆ రొట్టెలు కూడా ఉపయోగకుండానే పెడతారు. అప్పుడు గోస్వామి ఏ విధంగా చేశారో అదే విధంగా చేశారు. అంటే ఇంత సన్నిహితంగా మెలిగేవారు. విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామి తన భక్తులతో ఇంత సన్నిహితంగా మెలుగుతూ ఉండేవారు. సో ఈ విధంగా సాక్షి గోపాలుడి యొక్క కథ ద్వారా, అలర్నాథుడి యొక్క కథ ద్వారా, ఒకసారి మీకు ఈ కథ కూడా ఎన్నోసార్లు చెప్పాను. జగన్నాథపురి దగ్గర బ్రహ్మగిరి మీద అలర్నాథుడి యొక్క ఆలయం ఉంది. సో అక్కడ కూడా స్వామి ఒక చిన్న పసిపిల్లవాడు వచ్చేసి, స్వామి మీరు పాయసం తింటారా లేదా, మా నాన్నగారు తినమని చెప్పారు, మా నాన్నగారు ఊరు వెళ్ళారు, ఈరోజు నేను నైవేద్యం పెడుతున్నాను, మీరు తింటారా లేదా అని బ్రతిమలాడితే స్వామి తినట్లేదు. అక్కడ తినకపోయేసరికి తింటారా లేదని చెప్పేసి కర్ర పట్టుకొని బెదిరించడానికి వెళ్ళాడు. అప్పుడు ఆ పిల్లవాడి యొక్క అమాయకత్వం చూసి స్వామి నిజంగానే ఆ వేడివేడి పాయసాన్ని చేతితో పట్టుకొని ఆరగించారు. తర్వాత ఆ కుర్రాడు వెళ్ళి వాళ్ళ అమ్మగారితో చెప్తారు, స్వామి పూర్తిగా నైవేద్యాన్ని స్వీకరించారు, మొత్తం సమాప్తం అయిపోయిందంటే, ఏంటి నువ్వు చెప్పే విషయం అంతా, భగవంతుడు తినడం ఏంటి అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు వెళ్ళి చూస్తే అక్కడ స్వామి వేడివేడి పాయసాన్ని ముట్టుకుందుకు చెయ్యి కాలి ఉంటుంది. ఈరోజు కూడా మీరు బ్రహ్మగిరి మీద ఉన్నటువంటి అలర్నాథుడి యొక్క విగ్రహాన్ని దర్శించుకోవడానికి వెళ్తే జగన్నాథపురి క్షేత్రంలో అక్కడ స్వామి చెయ్యి కాలి ఉంటుంది. మీకు ప్రత్యక్షంగా పూజారి చూపిస్తారు. సో అలా విగ్రహాలు తింటాయా మనం పెడితే, కొంతమంది ఉంటారు అలా భగవంతుడు చూపించి అందరం మనమే తింటున్నాం ఏముందిలే అంటాం. భగవంతుడు స్వీకరించట్లేదా అంటే ఇది నాస్తికత్వం కదా. భగవంతుడు ఎందుకు స్వీకరించడు? కౌన్ कहते हैं कि भगवान खाते नहीं, माँ यशोदा की जैसे खिलाते नहीं. कौन कहते हैं कि भगवान सोते नहीं, माँ यशोदा की जैसे सुलाते नहीं. సో అది ప్రేమ అక్కడ లోపించింది అంతే. అంతేగాని భగవంతుడు మాత్రం తప్పకుండా స్వీకరిస్తాడు. విగ్రహంలో ఉన్నటువంటి స్వామి, అది పెద్ద విగ్రహమైనా చిన్న విగ్రహమైనా, చిన్ని గోపాలుడైనా పెద్ద గోపాలుడైనా, ఇంత పెద్ద మూల విరాట్ అయినా సరే. సో ఇక్కడ మొట్టమొదటి సూత్రం ఏంటంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హరిబోల్ వింటున్నారా ప్రభుజీ? హరే కృష్ణ హరే కృష్ణ, అటెన్షన్. సో మొట్టమొదటి సూత్రం ఏంటంటే, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. అంటే స్వచ్ఛత ఎక్కడైతే ఉందో, పవిత్రత ఎక్కడైతే ఉందో అక్కడ భగవంతుడి యొక్క నివాసం ఉంటుంది. అందుకే పూజ చేసే పూజారి కూడా పవిత్రంగా ఉండాలి. ఆచరించే వ్యవహారాలన్నీ కూడా పవిత్రంగా మార్చుకోవాలి. నీట్గా క్లీన్గా హెడ్ షేవ్ చేసుకోవాలి, గోర్లను కత్తిరించుకోవాలి. ఈ చేతి వేళ్ళు ఎప్పుడు చెవులో కానీ, ముక్కులో కానీ, కంట్లో కానీ, నోరులో కానీ అట్లా పెట్టుకున్నట్లయితే వెంటనే ఏం చేయాలి? చేయిని కడుక్కోవాలి. సో అలా చేయకుండా మనం వెళ్ళి భగవంతుని పాత్రలు ముట్టుకున్నాం అనుకుంటే అప్పుడు మనం కలుషితమై భగవంతుడి యొక్క పాత్రను కలుషితం చేస్తున్నాం. నేను ఒకటే ఉదాహరణ చెప్పాను. భగవంతుడి యొక్క పాత్ర మనం గురువాయూర్ క్షేత్రంలో కానీ, ఉడిపి క్షేత్రంలో కానీ స్వామి యొక్క నైవేద్యం తీసుకొని వస్తున్నప్పుడు అర్చకుడు ఏం చేస్తారు? మొదట అందరికీ హెచ్చరిక ఇస్తారు, వాయిద్యాలు వాయిస్తారు, దూరం దూరం దూరం. ఇదేంటి, మూఢనమ్మకం కాదు, ఇదేదో అందరినీ ఇచ్చేయడం అని కాదు. ఇక్కడ ఇది భగవంతుడు చేసే సేవ, దాంట్లో నాణ్యత ఉండాలి, పవిత్రత ఉండాలి. కాబట్టి ఇలా చేస్తున్నారు. అయ్యో మమ్మల్ని అందరూ దూరం నెట్టేస్తున్నారని కాదు. మనం దానికి అర్థం చేసుకోవాలి. అక్కడ సొంత నిష్టగా, అంత పవిత్రతగా సేవ అనేది కొనసాగిస్తుంటారు. ముఖ్యంగా మనస్సు యొక్క పవిత్రత కూడా అవసరం. సో ఈ విధంగా అర్చకుడు ఆ విధంగా వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ప్రోక్షణ కూడా చేస్తారు. ఏంటి, నీళ్లు చల్లుతుంటారు దారింబడి. సో ఇంత నిష్టగా అక్కడికి వెళ్ళి స్వామికి నైవేద్యం పెడతారు. ఆ నైవేద్యం పెట్టేటప్పుడు కూడా నైవేద్యాన్ని అందరికీ బహిర్గతం చేయరు, దాన్ని కవర్ చేస్తారు. ముఖ్యంగా కవర్ చేయడానికి కావాల్సింది ఏంటంటే ఎర్ర వస్త్రం. ఎర్ర వస్త్రంతో కవర్ చేస్తే దిష్టి దాకదు. ఆ వస్త్రం అనేది కప్పకపోతే నైవేద్యం మీద ఏమవుద్ది తెలుసా? పిల్లి కానీ కుక్క కానీ చూసింది అనుకోండి, అప్పుడు ఏమైంది?
అది ఇంకా పనికిరాదు, భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి పనికిరాదు. మీరు ఎన్ని రకాలుగా రుచికరమైన పదార్థాలు చేసినా అది తీసుకెళ్ళి బయటపడాల్సిందే, పిల్లి కానీ కుక్క కానీ చూసినట్లయితే. సో ఈ విధంగా క్లీన్లీనెస్ అంటే స్వచ్ఛత మీద దృష్టిని కేంద్రీకరించాలి. సెకండ్ థింగ్ పంక్చువాలిటీ. సో ఈ టైంకి నేను భగవంతుడికి సేవ చేస్తున్నా అంటే భగవంతుడు మన కోసం ఎదురు చూడకూడదు, మనం భగవంతుడి సేవ కోసం ఎదురు చూడాలి. ఈ టైంకి భగవంతుడికి ఆకలి అవుతుంది, సో నైవేద్యం పెట్టాలి అనేటువంటి ఆలోచన పూజారికి ఎప్పుడూ ఉండాలి. ఆ నిత్య సేవ కొనసాగుతూనే ఉండాలి. నేను తిన్నప్పుడు పెడదాంలే నైవేద్యం అంటే అది సేవ కాదు. అదేంటి, విగ్రహాన్ని ఒక మన ఇంద్రియ తృప్తి కోసం కూడా అలా పెట్టుకుంటున్నాం అంతే. నాకు ఆకలి అయినప్పుడు నీకు నైవేద్యం పెడతాను, నాకు ఆకలి లేనప్పుడు నువ్వు కూడా ఉపవాసం ఉండాల్సిందే, అంతేనా? అంటే నిత్య సేవ కాదు అది. 3 పూటలు ఏ విధంగా అయితే నిత్య నైవేద్యం జరుగుతున్నాయి, నిత్య నైవేద్యం కాదు, అది నా సొంత స్వార్థం అయిపోతుంది. సో ఈ విధంగా శ్రీ రూప గోస్వామి 64 అంగాలు ఉన్నాయి భక్తిలో ఎదగడానికి అని చెప్పారు. భక్తులకి ఈ వైద్య సాధన భక్తి అంటే సాధకులకి అందులో ఈ 64 అంగాల్లో ప్రధానమైనవి 5 అని చెప్తున్నారు. ఒకసారి నాతో పాటు రిపీట్ చేయండి. సాధు సంగ, భాగవత శ్రవణ్, మథురా వాస్, భజన క్రియ, శ్రీమూర్తేర సేవన. మళ్ళీ రిపీట్ చేయండి. సాధు సంగ, భాగవత శ్రవణ్, మథురా వాస్. మీకు బుక్స్ తీసుకురమ్మన్నాను, ఎందుకు తీసుకురాలేదు మీరు? మీకు రిపిటేషన్గా చెప్తూనే ఉన్నాను. రేపు మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు టక్కున మీరు ఆన్సర్ చేయాలంటే రాసుకుంటా. సో మళ్ళీ చెప్పండి ఏంటి? భజన క్రియ, శ్రీమూర్తేర అనండి, శ్రీమూర్తేర సేవనం. సో అందులో మొట్టమొదటిది ప్రధానమైనది ఏంటి? సాధు సంగ, సాధు సాంగత్యం అంటే భక్తుల యొక్క సాంగత్యం. సో మీరందరూ ఇక్కడ ఈరోజు చీరాల్లో ప్రోగ్రాం జరుగుతుంది, ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. పాపం ఆలస్యమైన ఆఖరికి సముద్రం దగ్గర నీళ్లు చల్లుకుందామైనా సరే వచ్చారు, కానీ కొంతమంది మిస్ అయిపోయారు. కానీ ప్రయత్నం అయితే చేశారు, అవునా? సో అది సాధు సాంగత్యం అంటారు. సో ఆ విధంగా భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే ఏమైంది? సాధు సంగ సర్వశాస్త్రకోయ్, లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. అంటే లవమాత్రమైనటువంటి సాధు సాంగత్యం వల్ల అయినా సరే ఏమవుతుంది? సర్వసిద్ధులు మనం పొందుతామని చెప్తున్నారు. సో అది సాధు సాంగత్యంలో ఉన్నటువంటి విశిష్టత. రెండోది వచ్చేసి భాగవత శ్రవణం. భాగవతం అనేది ప్రతి నిత్యము నిత్యం భాగవత సేవ అంటే రోజు భాగవతం శ్రవణం చేయాలి. దానికి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం మనం ఏర్పరచుకోవాలి. మథురావాస్ అంటే అందరూ వెళ్ళి మథురాలో నివసించమని చెప్పే అర్థం కాదు. మథురావాస్ అంటే భగవంతుడు చేసినటువంటి లీలా స్థలాలు, చేసినటువంటి క్షేత్రాల్ని సందర్శించాలి. కనీసం సంవత్సరానికి 1-2 సార్లు వెళ్ళాలి తీర్థయాత్రలకి. ఆ తీర్థయాత్రలకు వెళ్ళడానికి కనీసం మీరు కొంచెం డబ్బుని పొదుపు చేసుకోవాలి. సో అందుకే మథురావాస్ అనేది చాలా. తర్వాత 4వది భజన క్రియ అంటే జపం చేయడం, హరినామ సంకీర్తనం చేయడం, ఇవన్నీ ముఖ్యం. ఇక 5వది శ్రీమూర్తేర సేవనం అంటే విగ్రహ సేవ. సో ప్రభుపాల్ వారు అంటారు, అర్చ విగ్రహం అనేది సాక్షాత్తు భగవంతుడి యొక్క స్వరూపమే. ఇది స్థూల ధాతువులతో తయారై ఉంటుంది. అర్చ విగ్రహం స్థూల ధాతులు అంటే పంచధాతులతో, అష్టధాతులతో, కలపతో, వజ్ర వైడూర్యాలతో, లేదా ఒక పెయింటింగ్తో, లేకపోతే మట్టితో, లేకపోతే ఒక పాలరాతితో, లేకపోతే ప్రాణం ఉన్నటువంటి రాయితో, లేకపోతే శాలిగ్రామ శిల రూపంలో, ఇవన్నీ కూడా విగ్రహాలే. గుర్తుపెట్టుకోండి, వీటన్నిటిని కూడా విగ్రహాలే అంటారు. కొంతమంది పంచధాతులతో అంటే 5 ఎలిమెంట్స్ మిక్స్ చేసి పంచలోహాలతో ఉన్నటువంటి విగ్రహాలు తయారు చేస్తారు. దాన్ని పంచధాతులతో తయారు చేసినటువంటి పంచలోహం అంటారు. ఇంకొంతమంది అష్టధాతులతో
8 రకాల లోహాల యొక్క మిశ్రమంతో వారు విగ్రహాన్ని తయారు చేస్తారు. అవి అష్టధాతులతో తయారు చేసినవి. సో ఇవన్నీ కూడా విగ్రహాలే. మీరు కలపతో తయారు చేసినటువంటి జగన్నాథ్ ఇదేంటి చెక్క బొమ్మన? మొన్న ఒక ప్రోగ్రాంకి వెళ్ళాము, ఆయన గుళ్ళో ఉన్నటువంటి అర్చకుడే చెక్క బొమ్మ మీ దగ్గర ఉంటాయి కదా చెక్క. నాకు టన్నని బీపీ రైజ్ అయిపోయింది. చెక్క బొమ్మ కాదు, సాక్షాత్తు భగవంతుడు స్వామి కొలువై ఉన్నారు ఆ రూపంలో. చెక్క బొమ్మ. సో ఎలా విగ్రహాన్ని ఏ విధంగా పలకాలనేటువంటి బేసిక్ కామన్ సెన్స్ కూడా లేదు. ఇప్పుడు జగన్నాథపురికి వెళ్ళి మీరు అదే మాట అనుకోండి, చెక్క బొమ్మ అని, అప్పుడు అక్కడ పండలు మీకు ఉంటుంది. సో స్వామి అక్కడ కలపతో ఆయన కొలువై ఉన్నారు. ఆయన స్వయంగా దారు బ్రహ్మగా వెలిశారు అక్కడ. జగన్నాథపురిలో క్షేత్రంలో స్వామి ఎలా వచ్చారు? సముద్రంలో చక్రతీర్థం అని అంటారు. అంటే చక్రతీర్థం అనేది ప్రధానమైనటువంటి తీర్థం. అది అక్కడి నుంచి దారు బ్రహ్మ రూపంలో జగన్నాథుడు ఒక కల్ప రూపంలో వారే స్వయంగా ఆ సముద్రం నుంచి కొట్టుకుంటూ వచ్చారు. సో అక్కడ ఆ 3 కలపలు ఆ దారు బ్రహ్మగా వచ్చినటువంటి ఆ కలపని తీసి రథం మీద ఎక్కించడానికి ఎవ్వరి తరం కాలేదు. ఆఖరికి ఇంద్రదుమ్య మహారాజు ఏనుగుల్ని రప్పించి సైనికులను రప్పించి వాటన్నింటినీ ఎత్తి ప్రయత్నం చేస్తుంటే కూడా కించిత్ కూడా కదలలేదు. అప్పుడు శాబరరాజు ఎవరైతే ఉన్నారో విశ్వవస్సు, ఆ శాబరరాజు వచ్చి కానీ కదిలిస్తే కదలమని చెప్పారు. అప్పుడు ఆ రాజు యొక్క సైనికులు వీళ్ళందరూ వస్తే కానీ అది ఆ కలప అనేది పైకి లేవలేదు. అంటే శాబరరాజు అంటే ఎవరు? వీళ్ళు కోయ జాతికి చెందిన, కోయ తెగకు చెందినటువంటి వారు. అంటే ఇక్కడ జగన్నాథుడు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అవకాశం ఇవ్వలేదు, అందరికీ అవకాశం ఇచ్చారు సేవ చేసుకోవడానికి. కానీ అందరికీ అవకాశం ఇచ్చారని చెప్పేసి నేను మాంసం తింటా, ఉల్లిపాయ తింటా, వెల్లిపాయ తింటా, నియమాలు పాటించుకుంటా గర్భగుడిలోకి దూరుతారంటే కాదు. ఇక్కడ అందరికీ ప్రభుపాదుల వారు కూడా అవకాశం ఇచ్చారు. కానీ అవకాశాన్ని స్వీకరించి మీరు దానికి తగినటువంటి రీతిలో మీరు దానికి సిద్ధమవుతే మీకు కూడా లోపల ప్రవేశం స్వామి యొక్క సేవకి. కానీ తగినటువంటి విధంగా మీరు ఆ యోగ్యతని సంపాదించుకోవాలి. అది ముఖ్యమైనటువంటి విషయం విగ్రహారాధనలో. సో ఆ విధంగా అర్చ విగ్రహం అనేది ఈ కలపతో ఇవన్నిటితో తయారవుతుంది. ముఖ్యంగా స్థాపితులు వచ్చేసి శిల్పశాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. స్థాపితులు అంటే శిల్పకళలో నిపుణత్వాన్ని కలిగినటువంటి వారిని స్థాపితులు అంటారు. ఈ స్థాపితులు ఏం చేస్తారు? ఆ శిల్పాన్ని చెక్కే ముందు శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసి ఏ భంగిమలో స్వామి ఉంటాడు. ఇప్పుడు కృష్ణుడు యొక్క విగ్రహాన్ని చెక్కాలి. వేణుం పనంతమరవిందదనాయదాక్షం బర్హావతం సమసితాంబుద సుందరాంగం త్రిభంగ లలితం. త్రిభంగ అంటే 3 చోట్ల మెలికలు తిరిగి ఉంటాడు చిన్ని కృష్ణుడు, ఆ గోపాలుడు. సో అదేవిధంగా అద్భుతమైనటువంటి ఆ కమలపత్రముల వలె నేత్రములు ఉంటాయి స్వామికి. త్రిభంగంలో ఆ విధంగా 3 భంగిమలతో ఉంటాడు స్వామి. ఆ విధంగా ఆయన ఉన్నటువంటి శంకు చక్ర గదా పద్మములు లేదా ఆయన యొక్క వేణువు, ఆయనతో పాటు ఉన్నటువంటి గోవు, ఆయనతో పాటు ఉన్నటువంటి సఖి, ఎప్పుడు కృష్ణుడు ఒంటరిగా ఉంటాడు. సో ఆ విధంగా ఆయన యొక్క ఆంతరిక పార్షదులతో పాటు ఆ విధంగా విగ్రహాన్ని చెప్తుంటారు. సో స్థాపితులు మొట్టమొదట వాళ్ళు కూడా శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి ఉండాలి. ఇప్పుడు నరసింహస్వామి యొక్క విగ్రహాన్ని చెక్కడానికి మన ఇస్కాన్ భక్తులే అప్పట్లో మాయాపూర్కి ఉగ్ర నరసింహ స్థాను నరసింహస్వామి అంటే స్తంభంలోంచి దూకుతున్నటువంటి భంగిమలో ఉంటారు. ప్రపంచంలో ఎక్కడా లేదు ఆ స్వరూపం. ఒక అహోబిల క్షేత్రంలో, మిగతా కొన్ని ప్రదేశాల్లో తప్ప ఆ విగ్రహాన్ని చెక్కడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు స్థాపితులు. ఆఖరికి వీరు వెళ్ళి మీకు ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఇస్తాను, దయచేసి ఈ విగ్రహాన్ని ఈ రూపంలో ఉండి స్వామిని చెక్కండి అని చెప్పేసి కోరుకుంటే అప్పుడు స్థాపితులు ఉన్నారు, మా వల్ల కాదండి, మీరు ఎంత డబ్బు ఇస్తే కాదు, అక్కడ ఆరాధన సరిగ్గా జరగకపోతే ఉగ్ర నరసింహస్వామి అసలే మా కుటుంబం అంతా కూడా సమాప్తం అయిపోతుంది. ఒకసారి ఒక రాజుగారు ఒక నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని ప్రతిష్ఠించి సరిగా పూజలు జరగకపోతే ఏమైంది తెలుసా, మొత్తం ఊరంతా కూడా తగలబడిపోయింది. సో అందుకే మేము చెయ్యమని చెప్పారు. అప్పుడు ఈయన ఎన్నో రకాలుగా వేడుకున్నాడు, ఒప్పుకోలేదు.
కానీ స్థాపిత గురువు ఏం చేశారు? మీరు ఇస్కాన్ భక్తుల కోసం విగ్రహాన్ని చెక్కవచ్చు అని చెప్పారు. సో ఆయన తిరిగి వెళ్ళిపోయినటువంటి ఆ భక్తుల్ని మళ్ళీ పిలిచి రప్పించుకున్నారు కుంభకోణానికి. మీకోసం మేము విగ్రహాన్ని తప్పకుండా చెక్తామని చెప్పారు. ఎందుకంటే ఇస్కాన్ వాళ్ళ గురువు అన్నారు, స్థాపిత గురువు అన్నారు, ఇస్కాన్ వాళ్ళకి ఏంటి చెక్కడానికి ఇబ్బంది, వాళ్ళు ఎంతో నిష్టగా ఉంటారు, టీ కాఫీ కూడా తాగరు, ఉల్లిపాయ వెల్లిపాయ కూడా తినరు, ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా పాటిస్తారు, ఉపవాసం ఉంటారు, తపస్య చేస్తారు, జపము చేస్తారు, అన్ని రకాలుగా వాళ్ళు అన్ని విధాలుగా సరైనటువంటి వారికి చెక్కవచ్చని గురువు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు స్థాపితులు ఆ నరసింహస్వామిని చెక్కడం జరిగింది. సో అక్కడ కుంభకోణం నుంచి ఆ ఉగ్ర నరసింహస్వామి యొక్క రూపాన్ని చెక్కిన తర్వాత ట్రక్లో ఎక్కించగానే, కార్గో ట్రక్లో, అక్కడి నుంచి మళ్ళీ మాయాపూర్ వచ్చేదాకా ఎక్కడ ఎవరు కూడా సెక్యూరిటీ వాడు కూడా ఆపడే ధైర్యం చేయలేదు. ఎందుకంటే అది ఎవరు? ఉగ్ర నరసింహస్వామి. ఉగ్ర నరసింహస్వామి ఒక్కసారి రాగానే ఏమైంది? మొత్తం ఉరుములు మెరుపులతో పెద్ద శబ్దం మాయాపూర్లో. అలాగే రాధామాధవులు వారు కూడా రాగానే యజ్ఞోపవేతం అలాగే ఏర్పడింది. ఇక్కడ యజ్ఞోపవేతం విగ్రహాలకు కూడా స్వామి కూడా యజ్ఞోపవేతం వేస్తారు. కానీ ఇక్కడ మాధవ్కి యజ్ఞోపవేతం అదే విధంగా ఏర్పడింది మాయాపూర్లో. సో అలా నరసింహస్వామి మాయాపూర్ క్షేత్రంలో ఉన్నటువంటి నరసింహస్వామి ఇప్పటికీ భక్తులని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. వాళ్ళతో ఇంకా రెసిప్రొకేట్ అవుతూనే ఉన్నారు స్వామి. భక్తులు ప్రార్థించిన దానికి ఆయన స్పందిస్తూ వాళ్ళకి ఆ కోరికలను కూడా మన్నిస్తున్నాడు స్వామి. సో ఈ విధంగా స్థాపితుల యొక్క పాత్ర కూడా ఉంది విగ్రహాన్ని చెక్కే ముందు. సో ఇప్పుడు మనం ఒక సీక్వెన్స్కి వద్దాం. ఇది జస్ట్ ప్రారంభికులకి ఒక ఫస్ట్ లెవెల్ అంతే, మనం ఇంకా డీప్ వెళ్ళట్టు. ఇప్పుడు మీరంతా ఆచమాన పాత్ర తీసుకొచ్చారు కదా, ఈ ఆచమాన పాత్రని ఇలా పట్టుకోండి చేతిలో. సో ఎప్పుడైనా సరే ఇది ఏమేసాం ఇంట్లో, ఏంటిది, వాటర్ పాయస్ తీసుకురా, ఫ్రెష్ వాటర్ తీసుకురా, లేకపోతే అది ఇవ్వండి, అది తీసేసి చెట్టుకేసి వేరే వాటర్ ఇస్తాను. ఇటు రోహిణి అది తీసుకో, ఇది మీరే మార్చేసుకోండి మీరు. సో ఎప్పుడైనా మనం నీరు స్వీకరించేటప్పుడు ఒక లోటలో అక్కడ చెట్టుకేసేసి ప్రభు వాటర్ షేడ్ చేసుకో, లోటలోంచి నీరు భగవంతుడి పాత్రలో పంచపాత్రలో కానీ ఒక కలశంలో కానీ నీరు మీరు తీసుకొచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ పంచపాత్రని ఆ లోట ఎప్పుడు ఇలా పట్టుకోకూడదు. వింటున్నారా? ఇటు చూడండి ప్రభు, కమ్ హియర్, ఇటు వచ్చేసాం. ఆ వాటర్ కొంచెం వేడి పోసుకొని కూర్చోండి. ఎలా పట్టుకోవాలి? మీకు ఏదైనా కలశంలో నీరు నింపుకొని రమ్మని చెప్పాను అనుకోండి, ఎలా పట్టుకుంటారు కలశాన్ని? ఇలా పట్టుకోవాలి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీరు ఎవరికైనా నీరు అందించాలన్నా సరే ఈ విధంగా ఇచ్చారనుకోండి, అది బాగుండదు. అందులో ఇంకా భయంకరం ఏంటంటే, మీరు నీరు అందించేటప్పుడు వేలు ఇలా పెట్టారనుకోండి, ఆ 4 వేళ్ళు లేకపోతే 3 వేళ్ళు అందులో ముంచేసి స్వామి నీళ్లు తాగండి స్వామి అన్నారనుకోండి, బాగా దాహం వేసినా కానీ తాగబుద్ధి కాదు. వదిలేండమ్మా దాహం లేదంటారు. అప్పుడప్పుడు మన వాళ్ళకి అలవాట్లో పొరపాటు, బాగా దాహం వేస్తుందంటే వాళ్ళు ఒక బాటిల్ ఎత్తుకొని తాగుతుంటారు గడగడ గడగడగడ. ప్రభుజీ నీళ్ళు కావాలా? దాహం వేస్తుంటుంది ఆయన, కానీ తాగబుద్ధి కాదు. ఎందుకంటే ఆ బాటిల్ని ఎక్కడ మూతలో పెట్టారో ఏం చేశారో మనకు తెలియదు. అదే బాటిల్ ఇస్తారు. అది ఎప్పుడు చేయకండి ఆ పొరపాటు. మీతో పాటు ఉన్నటువంటి మీ సమకాలికులు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకి వాళ్ళకి ఇవ్వండి, అంతేగాని పొరపాటున మీరు ఎంగిల్ చేసినటువంటి బాటిల్ తీసుకెళ్ళి అలా ఎత్తుకొని తాగింది ఇంకోరికి ఇవ్వండి. గురువు ఇవ్వచ్చు శిష్యుడికి, గురువు ఇస్తే అది మహాప్రసాదం అవుతుంది అనుకోండి, కానీ అలా చేయకండి. తర్వాత ఇలా వేళ్ళన్నీ ముంచేసి పెట్టకండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విగ్రహ ఆరాధనలో మనం చేసే సేవలో గోరు కనుక తగిలిందనుకోండి, ఆ నీటిని పారేసేయాలి, అది మొత్తం పారేయాల్సిందే. మీరు నీళ్లు పట్టేటప్పుడు కూడా ఇలా పెట్టి బిందెలో ఇలా వేలు పెట్టి మొత్తం వేళ్ళన్నీ మునిగి ఇదిగోండి ప్రభు ఇది మడిగి తీర్థం అంటే అది తీసి పారేయాల్సిందే. ఇలా పట్టుకోవాలి, అసలు గోరు తగలకూడదు ఫస్ట్ థింగ్. తర్వాత వంట చేసేటప్పుడు, భగవంతుడికి వంట చేసేటప్పుడు, ప్రభువు బాగున్నారా, ఏం వంట చేసిండ్రు, 2 దివస్ నుంచి గిడినే ఉంటే అదేంటి మీరు
నాకు చెప్పండి నవ్వేమనుకోండి. అప్పుడేమైంది, మన నోటి యొక్క తుప్పులన్నీ కూడా దాంట్లో పడతాయి. దేంట్లో? ప్రసాదంలో. అప్పుడు ఏమైంది తెలుసా, అది మళ్ళీ వండిన పదార్థం అంతా తీసుకెళ్ళి బయట పడేయాల్సింది. తర్వాత మాతాజీ స్త్రీలు తలకి ఒకటి కవర్గా, అమెరికాలో వేరే కంట్రీస్లో అయితే బాగా మాస్క్ కూడా పెట్టుకుంటారు నీట్గా. ఎందుకంటే ఒక్క వెంట్రుక పడిందంటే, జగన్నాథ్పురి క్షేత్రంలో కథ కూడా ఉంది. ఒక రోజున ఒక వెంట్రుక వస్తుంది. సిద్ధం ఉంది బాబా, వై ఎక్కడ ఏంటి ఎందుకు ఎక్కడికి? సో జగన్నాథ్పురిలో ఒక వెంట్రుక వస్తుంది. వెంట్రుక రాగానే మొత్తం చెప్పన్ భోగ్ ఐటమ్స్ అన్నీ తయారు చేసినవన్నీ బయటపడేస్తారు. మళ్ళీ మొత్తం టెంపుల్ అంతా కడిగి మళ్ళీ నైవేద్యం స్టార్ట్ చేస్తారు. అప్పుడు జగన్నాథపురి క్షేత్రంలో ఉన్నటువంటి పండాస్ అంతా రోజు ఉపవాసమే. వాళ్ళు స్వామి తినకపోతే వాళ్ళు వెళ్ళి తింటారా? ఇది ఎక్కడ న్యాయం కాదు కదా. అంత ఖచ్చితంగా ఉంటారు. ఒకటే ఒక వెంట్రుక ఏం చేసింది, మొత్తం పెద్ద పెద్ద బాండీల్లో వండారు, మొత్తం తీసుకెళ్ళి బయట పారేసారు. సో అలా ఉంటుంది. అందుకే భగవంతుడికి నైవేద్యం వండడం వల్ల అది ఒక పెద్ద భావంతో చేయాలి. వెంట్రుక పడకూడదు, నోట్లో ఉన్నటువంటి తుప్పులు కూడా పడకూడదు. మనం వంట చేసేటప్పుడు ఏం పిన్ని గారు బాగున్నారా, ఏం వంట చేశారు, నేను కిచిడి చేస్తున్నాను, మీరు ఎలా ఉన్నారు అనుకుంటూ టక్కడక్కడ మాట్లాడుతూనే ఉంటారు. ఫోన్ జనరలీ ఫోన్ మాట్లాడేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పబ్లిక్ వినిపించకూడదు. పబ్లిక్ వినిపించేటట్టు మాట్లాడకండి. ప్రైవేట్గా వెళ్ళి మెల్లగా మాట్లాడండి, అది డీసెంట్గా ఉంటుంది. అప్పుడప్పుడు బస్సు ఎక్కుతారు, వాళ్ళకి ఫోన్ రాగానే ఫోన్ ఎత్తి మాట్లాడడం మొదలు పెడతారు. మొత్తం బస్సులో మొదటి నుంచి చివరి దాకా ఎంతమంది కూర్చున్నారు అందరికీ తెలిసిపోతుంది, మెసేజ్ వెళ్ళిపోతుంది. ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఈయన ఏం చెప్పదలుచుకున్నాడు అనేది అందరికీ పాస్ అయిపోద్ది మెసేజ్. అది చాలా ఇండీసెంట్గా ఉంటుంది. సో ఫోన్ వచ్చినప్పుడు మెల్లగా ఒక పక్కకి వెళ్ళి మాట్లాడండి. లేకపోతే ఏదన్నా మీరు 10 మందిలో కూర్చున్నప్పుడు ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయి మాట్లాడండి. ఏరా బాగున్నావా? ఎదుటి వ్యక్తికి చిరాకుగా ఉంటుంది. మీరేమో బాగా క్లోజ్గా ఉండి వచ్చాము, కానీ ఎదుటి వ్యక్తి మీకు అంత క్లోజ్ కాదు, చిరాకుగా ఉంటుంది. సో అందుకే ఒక డీసెన్సీ మెయింటైన్ చేస్తూ పక్కకి వెళ్ళి మాట్లాడు. ఈవెన్ వంట చేసేటప్పుడు అయితే అది కూడా ఉండకూడదు. ఫుల్ ఫోకస్డ్గా వంట చేయాలి. ఎందుకంటే వంట చేసేటప్పుడు ఎవరైతే వండారో ఏమైతే వాళ్ళ చైతన్యం అనేది ఆహారంలోకి ప్రవేశిస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా వండాలి. వంట చేసేటప్పుడు ఇది భగవంతుడి యొక్క ప్రసన్నత కోసం వండుతున్నాను. మన రోహిణి ప్రభుని అడిగినా చెప్పడు ఆయన నేనేం వండామో అని. ఎందుకంటే అది భగవంతుడి కోసం అని ఎప్పుడు అది దృష్టిలో పెట్టుకుంటాడు. అదొక మంచి లక్షణం. మేము 1,00,000 రూపాయలు ఇస్తాం, ఈరోజు ఏం వంట చేయబోతున్నాం అంటే చెప్పడు. ప్రసాదం నైవేద్యం అయినని చెప్తానంటాడు. సో ఆ విధంగా అదొక నియమం పెట్టుకోవాలి. ఎందుకంటే అది బహిర్గతం అయిపోయింది అనుకోండి, అప్పుడే అది కలుషితం అయిపోయింది. గులాబ్ జాములు చేశారు అని పిల్లలు విన్నారనుకోండి, అది స్వామికి అర్పించకముందే పిల్లల మనసులో ఏమవుతుంది, మైండ్లో గులాబ్ జాము తిరుగుతుంటుంది. గులాబ్ 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 జామ్ అనుకుంటారు. సో అలా ఇది కలుషితం అయిపోకూడదు. అందుకే మడి ఆచార వ్యవహారాలు అంటే ఇలాగే ఉంటాయి. సో ఇంత నిష్టగా వంట చేయాలి. సో మొట్టమొదట గర్భగుడిలో కానీ మీ పూజా మందిరంలో ప్రవేశించేటప్పుడు ఏ పూజ ప్రారంభించాలన్నా సరే ఎలా ప్రారంభించాలి? ఆచమానంతో ప్రారంభించాలి. ఓకేనా? హరే కృష్ణ. ఓకేనా? ఆచమానంతో ప్రారంభించాలి. సో ఆచమాన పాత్రని ఇలా పెట్టుకోండి. దీన్ని అంకుశ ముద్ర అంటారు. చూడండి జాగ్రత్తగా. దీన్ని ఏం ముద్ర అంటారు? అంకుశ ముద్ర. ఈ జలాన్ని పైన గోరుని కాదు, కేవలం ఈ వేలు యొక్క కొస భాగాన్ని మాత్రమే నీటిని స్పర్శిస్తూ నాతో పాటు చెప్పండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. సో ఈ విధంగా పుణ్యతీర్థాలన్నింటినీ కూడా కలశంలో ఆహ్వానిస్తున్నాం. అలా ఆహ్వానించిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ ఉద్ధరిణి, పంచపాత్ర ఉద్ధరిణి తీసుకొని మీ దోసిట్లో నీళ్లు పోసుకొని ఇప్పుడు నాతో పాటు చెప్పండి ప్రోక్షణ మంత్రం. దీన్ని ఏమంటారు? ఓం అస్త్రాయ ఫట్. ఇది విధంగా ప్రోక్షణ చేయండి. ఓకే, ఇది శుద్ధి చేసే మంత్రం. అంటే ఈ మంత్రం ద్వారా మంత్రానికి శక్తి ఉంది. మంత్రానికి శక్తి ఉందా? సో ఈ మంత్ర ద్వారా శుద్ధి చేయడం జరుగుతుంది. అప్పుడప్పుడు మనం పూజ చేసేటప్పుడు కూడా కింద ఒక ఆసనం వేసుకోం, జపం చేసేటప్పుడు కూడా ఆసనం వేసుకోం, భోజనం చేసేటప్పుడు కూడా ఆసనం వేసుకోం. అప్పుడు ఏది మన శక్తినంతా మనం చేసేదంతా ఎవరు లాక్కుంటారు? భూమి లాక్కుంటుంది. అందుకే ఒక ఆసనం అనేది వేసుకొని ఒక మంత్రం ఉంటుంది. ఓం అనండి. ఓం ఓం ఆధార శక్తాయ నమః, ఓం అనంతాయ నమః. సో ఇది ఆధార శక్తి, అంటే మనకి ఒక ఆధారం కావాలి. అందుకే మీరు పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఒక చాప అనేది వేసుకోవాలి, కింద ఒక మ్యాట్ అనేది వేసుకోవాలి. అది వేసుకోకపోతే భూమి లాగేసుకుంటుంది. ఏది మీరు చేసే పూజ యొక్క ఫలితం అంతా భూమికి వెళ్ళిపోతుంది. మీరు జపం చేసినా ఏం చేసినా ఒక ఆసనం అనేది అవసరం. అడవిలో ఉండేటటువంటి ఋషులు కూడా ఒక ఆసనం వేసుకునేవారు అడవిలో ఉన్నప్పుడు. ఏంటది? పులితోరు కానీ జింకతోరు కానీ, అంటే దాన్ని చంపి కాదు, చనిపోయినటువంటి దాన్నే దాని చర్మాన్ని అలా వాడుకునేవారు. ఆ చర్మం వల్ల ఎటువంటి విష కీటకాలు దరిచేరేవి కావు. ఇంకా సర్వశ్రేష్టం ఏంటంటే ఆవు పేడతో అలికి, ఆవు పేడలో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆవు పేడతో అలికి చక్కగా ఆ గచ్చు మీద ఒక చక్కటి చాపేసుకొని కూర్చుంటే అది ధ్యానానికి చాలా అనుకూలమైనటువంటి ప్రదేశం. మా ఇంట్లో గచ్చు లేదంటే అది మీ ఇంకా ఏం చేస్తాం, ఇంకా సిమెంట్ దాని మీద అయినా సరే ఆవు పేడ అలికి దాని మీద కూర్చోండి, దాని మీద ఆసనం వేసి కూర్చోండి, బాగుంటుంది. సో అలా ఇప్పుడు మన ఇంటి ముందు, ఇంటికి ఎదురుగా మన ఇంట్లో ప్రవేశించే ముందు ఆవు పేడతో అలుకుతాం. ఏమవుతుంది దానివల్ల? ప్రయోజనం ఏంటి? విష కీటకాలు లోపలికి రావు. సో శుద్ధి చేయాలంటే అతి శ్రేష్టమైనటువంటి పదార్థం ఏంటో తెలుసా ఈ ప్రపంచంలో? గోపంచకం. ఏంటి? గోపంచకం. గోపంచకం లేని ఏ పూజ జరగదు, ఏ యజ్ఞము చేయలేము, ఎటువంటి సంస్కారం కూడా నిర్వహించడం అనేది సాధ్యం కానటువంటి పని. సో గోపంచకం అనేది చాలా అవసరం. సో ఈ విధంగా మీరు పుణ్యతీర్థాలన్నింటినీ ఆహ్వానించారు. ఇప్పుడు ప్రోక్షణ చేశారు. ఏమని చెప్పండి? ఓం అస్త్రాయ పట్. ప్రోక్షణ చేశారు. ప్రోక్షణ చేసిన తర్వాత ముద్రలతో ఆ ద్రవ్యాన్ని ఇంకా శుద్ధి చేయడం. దీన్ని చక్రముద్ర అంటారు. చూడండి, ఇలా చెయ్యి ఇలా పెట్టండి. చక్రం అంటే చక్రం లాగానే కనపడాలి. ఇలా పెట్టి చూపించండి. ఇది చక్ర. చూసారా? ఈ బొటన వేలుకి కింద బొటన వేలు ఆపోజిట్గా ఉంది. మిగతా 4 వేళ్ళకి మిగతా 4 వేళ్ళు ఆపోజిట్గా ఉన్నాయి. కరెక్ట్గా చక్రంలాగా ఉంది. అంతేగా? చక్ర ముద్ర. ఇట్లా సౌండ్ చేయండి. ఇలా పెట్టండి మీ కలుషం మీద. అది శుద్ధి చేసి, అంటే కుడి చేయి పైన ఉండాలి, ఎడమ చేయి కిందికి ఉండాలి. ఇది గాలిని ముద్ర. దీని ఏమంటారు? ఇది ఎటువంటి ద్రవ్యాన్నైనా శుద్ధి చేసేటటువంటి శక్తి ఈ ముద్రకు ఉంటుంది. గాలిని ముద్ర. చూడండి, ఇదిగోండి, ఈ 3 ఫింగర్స్ తోటి ఈ 3 ఫింగర్స్ లాక్ చేయండి. ఈ బొట్టన వేలుకి చిటికిన వేలు జోడించండి, కిందన బొట్టన వేలుకి చిటికిన వేలు జోడించండి. అలా పెట్టండి, అంతే. సో ఇది గాలిని ముద్ర. ఏంటిది? ఓకే. మీరు ఈ ఎండాకాలంలో రకరకాల జ్యూసులు తయారు చేసి సమర్పిస్తారు కదా జగన్నాథుడికి, ఇంట్లో భగవంతుడికి తీర్థం. ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది. ఏం చేస్తాం? పానకం చేస్తాం కదా. సో ఆ పానకాన్ని కూడా ఇలాగే శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన తర్వాత తులసి పత్రం వేసి భగవంతుడి నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే భగవంతుడి నైవేద్యం పెట్టేటటువంటి ప్రతి పదార్థాన్ని కూడా శుద్ధి చేసుకోవడం చాలా అవసరం.
అలా మార్కెట్లో కొని ఇక్కడ తీసుకొచ్చి ఆఫరింగ్ పెట్టండి ప్రభు అంటే కాదు. అక్కడ అంటే మార్కెట్లో కొన్న తర్వాత వాడు ఎవడమ్మాడో, ఏం చేశాడో, ఎక్కడ పెట్టాడో, ఏ మోరీ నీళ్ళు తీసుకు అడిగాడో అవన్నీ మనకు తెలియదు కదా. అది మార్కెట్ రాగానే మనం తీసుకొస్తాం, తెల్ల దాని మీద ఎన్ని రసాయనాలు చల్లాడు కూడా తెలియదు మనకి. చూడడానికి నిగనిగా మెరుస్తుంటాయి, దానికి ఏం పాలిష్ చేశాడో కూడా తెలియదు, ఏం ఇంజెక్షన్ కొట్టాడో తెలియదు. సో కొన్ని ముద్రల ద్వారా, ఈ ప్రక్రియ ద్వారా కనీసం మనం ఏం చేస్తున్నాం, ఆ పదార్థాన్ని శుద్ధి చేస్తున్నాం, పవిత్రం చేస్తున్నాం. అందుకే శుద్ధి చేసుకోకుండా ఎప్పుడు నైవేద్యం సమర్పించడం అనేది కాని పని. అందుకే శుద్ధి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది చక్రముద్ర, గాలిని ముద్ర, తర్వాత మత్స్య. గుర్తుపెట్టుకోండి, మత్స్య అంటే అలా చేతులు ఇలా పెట్టకూడదు, ఇలా ఒకటే దాని మీద ఈ రెండే కదలాలి. మత్స్య చేయండి. ఇదొక ముద్ర. తర్వాత దేను ముద్ర, అంటే పదార్థాన్ని అమృతతుల్యంగా మార్చేటటువంటి ఆ శక్తి దీనికి ఉంది. దేను ముద్ర. దేను అంటే ఆవు యొక్క పొదుగుల్లాగా ఉంటుంది ఈ ముద్ర. మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఇది చాలా కఠినం అనుకోండి. ఒక బొటన వేలు మాత్రమే కలుస్తుంది, మిగతా అని ఇంతకుముందు కూడా మీకు అభ్యాసం చేయించాను. అమ్మాయి చేస్తుంది చూడండి, నేర్చుకుని ఇంతకుముందు నేర్పించాం. స్టాండప్, కమ్ హియర్. అందుకే పిల్లలకి కూర్చోబెట్టి మరి వినిపిస్తున్నాను, ఎందుకంటే ఇది వీళ్ళకి మంచి రిసీవింగ్ కెపాసిటీ ఉంటుంది పెద్దల కంటే కూడా. చేసి చూపించు. హరి బోల్, గివ్ ఏ బిగ్ క్లాప్. చూసారా? చూపించమ్మా ఈ వీడియో దగ్గర చూపించు. ఆవు యొక్క పొదుగుల్లాగా ఉన్నాయి, అందుకే దేను ముద్ర అంటారు. అంటే పదార్థాన్ని అమృతతుల్యంగా మార్చేటటువంటి ఆ శక్తి ఈ ముద్రలకు ఉన్నాయి. ఈ ముద్రకి ప్రత్యేకించి మీరు ఇలా పెట్టి ముద్ర వేసి భగవంతుడు అర్పించారనుకోండి, మీరు ఏం అర్పిస్తున్నారు? అమృతాన్ని స్వామికి అర్పిస్తున్నారు. ఓకే, గుడ్. సిట్ డౌన్. ఇంకెవరైనా చేయగలరా పిల్లలు? చూపించండి. ఈయన కూడా బాగా చేస్తున్నాడు. స్టాండప్ చూపించు. అందుకే పిల్లలకి మంచి రిసీవ్ కెపాసిటీ ఉందని మెచ్చుకోవచ్చు. చూసారా, పర్ఫెక్ట్గా చేశాడు. హరి బోల్. ఇంకెవరైనా పిల్లలు? సరే, ఇప్పుడు మీకు చెప్పిన ముద్రల్లో ఏదో ఒక ముద్ర అయినా చూపించండి. గాలిని ముద్ర చూపించండి. చూపించండి ప్రభు, గాలిని ముద్ర. మత్స్య, చక్ర, దేను. నమస్కారం పెట్టి ప్రాక్టీస్ చేయండి. ఏం లేదు, ఇదో క్రిస్ క్రాస్గా ఉండాలి. దేను ముద్ర అంటే ఏం లేదు, దేనికి దీనికి 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 క్రాస్గా ఉండాలి. ఇది ఒకటే, రెండే కలుస్తాయి. ఇది బ్రొటన్ వేలు మాత్రమే కలుస్తాయి. ఆవు యొక్క పొదుగుల్లా ఒకటి పైకి కిందికి అలా ఉంటుందన్నమాట. ఇది దేను ముద్ర. ఓకేనా? సో ఈ ముద్రలతో శుద్ధి చేసుకున్నారు. శుద్ధి చేసుకున్నారా? ఇప్పుడు ఆచమానం చేస్తాం. ఆచమానం చేసేటప్పుడు శబ్దం చేయకూడదు. శబ్దం చేస్తే ఏమైంది? అది అవమానపరిచినట్టు ఉంది. ఆచమానానికి శబ్దం రాకుండా ఈ చేతిని శుభ్రం ప్రోక్షణ చేసుకోండి. ఈ కుడి చేయి ఉన్నటువంటి బొటన వేలు ఏదైతే ఉందో, ఇక్కడి నుంచి ఏదైతే మీకు పక్కన ఒక ధారగా కనబడుతుందో దీన్ని బ్రహ్మతీర్థం అంటారు. బ్రహ్మతీర్థం అంటారు. ఇక్కడి నుంచి తీర్థాన్ని కనుక మీరు గ్రహించినట్టయితే అది సర్వశ్రేష్టం. చూస్తున్నారా? ఇది బ్రహ్మతీర్థం. ఇక్కడి నుంచి మధ్యలోకి వెళ్ళాలి. సో ఈ విధంగా సౌండ్ అనేది చేయకూడదు, అస్సలు కూడా చేయకూడదు. సో ఇప్పుడు ఆచమానానికి వద్దాం. ఎందుకంటే ఏ పూజ అయినా సరే ప్రారంభించాలంటే మొట్టమొదట ఏం చేయాలి? ఆచమానంతో ప్రారంభం అవుతుంది. ఆచమానం లేకుంటే ఏ పూజ మొదలు పెట్టడానికి అవకాశం లేదు. సో చేతిలో నీరు తీసుకోండి.
ఓం కేశవాయ నమః అనండి. మీరు ఆ మంత్రాన్ని చెప్తూ ఆ నీటిని చూడాలి. మీ దృష్టి ఎక్కడ ఉండాలి? నీటి మీద ఉండాలి. ఆ మంత్రాన్ని చదువుతూ ఆ తీర్థం మీద ఉండాలి. ఓం కేశవాయ నమః. నెమ్మదిగా తీసుకోండి, సౌండ్ ఏం చేయను అసలు. ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు పెదవులు ఇక్కడ తగలకుండా అలా టచ్ అవ్వకుండా తీసుకోగలరు వాళ్ళు. ఎవరు? ఎక్స్పర్ట్స్. మనం ఇంకా ఎక్స్పర్ట్స్ కాదు, ఇంకా బేసిక్స్లోనే ఉన్నాం. కాబట్టి చెయ్యి ఎంగిలైపోయిందిగా, అందుకే మళ్ళీ కడుక్కోండి. ఇప్పుడు సెకండ్. ఓం నారాయణాయ నమః. ఆ జలాన్ని చూస్తూ ఈ మంత్రాన్ని చదివి మళ్ళీ సౌండ్ లేకుండా స్వీకరించండి. ఓం నారాయణాయ నమః. మళ్ళీ చేయి ప్రోక్షణ చేసుకోండి. ఓం మాధవాయ నమః. ఓకేనా? ఈ మూడు చేసి ఓం గోవిందాయ నమః అని చేయి కట్టుకొని, విష్ణవే నమః అని ఈ చేయి కట్టుకొని గడపగుళ్ళకి వెళ్ళి పూజ చేయొచ్చు. ఈ మూడు మంత్రాలు చదివి ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః చేయి కట్టుకోండి, విష్ణవే నమః. సో ఈ కంప్లీట్ చేసుకొని మీరు పూజగడిలోకి వెళ్ళిపోవచ్చు. కానీ పూర్తిగా నేర్చుకుంటామంటే పూర్తిగా నేర్పిస్తాను ఆచమనం. ఎంతమంది పూర్తిగా నేర్చుకుంటామంటున్నారు? సో అందరికీ పూర్తిగా కావాలి, సగం సగం వద్దు. సో కనుక నెక్స్ట్ ఏమైనా మూడు మంత్రాలు. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. ఇప్పుడు ఓం గోవిందాయ నమః చేయి కడుక్కోండి, కుడి చేయి. ఇప్పుడు ఎడమ చేయి కడుక్కోండి. ఓం విష్ణవే నమః. ఇప్పుడు ఈ 5 వేళ్ళని ఇక్కడ స్పర్శిస్తూ చెప్పండి. ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః. ఇప్పుడు 2 చేతులు ప్రోక్షణ చేసుకో. ఓం హృషికేశాయ నమః. ఓం కాళ్ళు. ఓం పద్మనాభాయ నమః. ఇప్పుడు నెత్తి మీద చల్లుకోండి. ఓం దామోదరాయ నమః. పెదవులు టచ్ అవ్వకుండా జాగ్రత్తగా గమనించండి. పెదవులు టచ్ అవ్వకుండా ఈ వేళ్ళతోటి ఓం విష్ణవే నమః. ఈ 2 వేళ్ళు స్పర్శించండి, 2 వేళ్ళు. ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః. సారీ ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, వాసుదేవాయ నమః. మళ్ళీ జాగ్రత్త, ఆ సీక్వెన్స్ తప్పింది. వాసుదేవాయ నమః. ఈ 2 వేళ్ళతో సంకర్షణాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, వాసుదేవాయ, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః. ఇప్పుడు ఈ వేలు మారుతుంది. ఈ వేలుతో ఇది వేలు స్పర్శిస్తూ ఈ నాభి దగ్గర ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం కృష్ణాయ నమః. ఇప్పుడు 2 చేతులు జోడించి నాకు ఓం తద్విష్ణు పరమం పదగ్గం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షుర్ ఆదతం తద్విప్రాసో విపన్వయో జాగ్రవాన్ సస్సమింద్యతే విష్ణోర్యత్ పరమం పదం. సో ఈ మంత్రంతో పూర్తి ఆచమనం ముగిస్తుంది. మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. ఎవరి దగ్గర అయితే ఆచమాన పాత్ర లేదో కనీసం యాక్ట్ చేయండి అలా చేస్తున్నట్టు, ఆచమానం చేస్తూ. మళ్ళీ గంగే చ యమునే చైవ, కలశంలో గంగే చ యమునే చైవ.
గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఓం అస్త్రాయ ఫట్. చక్ర ముద్ర, కాలిని ముద్ర, ధేను ముద్ర, మత్స్య ముద్ర. సో ఈ విధంగా చేసిన తర్వాత ఆసమానం. ఓం కేశవాయ నమః. ఓం చేయగడుకోండి కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. చేయగడుకోండి నారాయణ నమః. ఓం మాధవాయ నమః. చేయగడుకోండి మళ్ళీ. ఓం గోవిందాయ నమః. ఈ చేయగడుకోండి. ఓం విష్ణవే నమః. ఎడమ చేయగడుకోండి. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఇప్పుడు రెండు చేతులు కట్టుకోండి. ఓం ఋషికేశాయ నమః. పాదాల మీద చల్లుకుంటూ చెప్పండి. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఇప్పుడు ఈ 4 వేళ్ళతోటి పైన పెదవు పైన స్పర్శిస్తూ చెప్పండి. ఓం వాసుదేవాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం నారసింహాయ నమః. ఇప్పుడు వేలు మారుతుంది. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం తద్విష్ణు పరమం పదగ్గం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షుర్ ఆదతం తద్విప్రాసో విపన్వయో జాగ్రవాన్ సస్సమింద్యతే విష్ణుర్యత్ పరమం పదం. సో ఆచమానం అనేది చాలా శక్తివంతమైనటువంటి ఒక పూజలో ఒక అంగం ఇది. ఆచమానం ఎప్పుడెప్పుడు చేసుకోవాలంటే భాగవతం చదివేటప్పుడు చేసుకోవచ్చు, ప్రసాదం స్వీకరించేటప్పుడు కూడా ఆచమానం చేసుకొని ప్రసాదాన్ని గ్రహించవచ్చు. పూజ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఆచమానం. అలాగే బయట ఎక్కడికో వెళ్ళి ఏదో తొక్కి ఎక్కడికో వచ్చారు ఇంటికి, ఏదో మీకు ఏదో అనిపిస్తుంది, గాలి సోకినట్టు లేకపోతే నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి. అప్పుడు ఒక మంచి చాప వేసుకొని కూర్చొని శుభ్రంగా స్నానం చేసి అప్పుడు ఆచమానం చేసుకోండి. ముఖ్యంగా తిలక ధారణ చేసేటప్పుడు కూడా వైష్ణవ భక్తులు లలాటే కేశవం ధ్యాయే నారాయణమతోధరే వక్షస్థలే మాధవంతో గోవిందం కంఠగోపరే విష్ణుం చ దక్షిణే కస్కో వాహోచ మధుసూదనం త్రివిక్రమం కందరేతో వామనం వామపాక్షరే శ్రీధరం వాంభూతో ఋషికేశందు కందరే ప్రస్థేచ పద్మనాభం చ కైత్యాయం దామోదరం వేసే శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అంటూ ఈ మంత్రాన్ని చదువుతూ తిలకాన్ని చేతిలో కలిపి తర్వాత ఇదే ఆచమానం చేసుకున్నటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో 12 మంత్రాలు, ఆ మంత్ర ఉచ్చారణతోటే మళ్ళీ తిలక ధారణ కూడా చేస్తారు. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. మిగిలింది ఓం దామోదరాయ నమః. ఇది విష్ణవే నమః వస్తుంది. ఎక్కడో ఏదో వామనాయ నమః ఇక్కడ పోయింది. ఆఖరికి వచ్చేది విష్ణవే నమః. మళ్ళీ ఒకసారి చేద్దాం. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః.
ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః. మీ చేతిలో మిగిలినటువంటి తిలకం ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ చేయకూడదు. ఆఖరిలో ఓం విష్ణవే నమః మిగిలినంతా కూడా తలగి రాసుకుంటాం. ఓ విష్ణువే నమే వాసుదేవే నమ. ఓం విష్ణవే నమ. ఏంటి? విష్ణవే నమ వాసుదేవే నమ. మళ్ళీ మీరు చేయండి. ఓం కేశవాయ నమ. ఓం నారాయణాయ నమ. ఓం మాధవాయ నమ. ఓం గోవిందాయ నమ. ఓం విష్ణవే నమ. ఓం మధుసూదనాయ నమ. ఓం త్రివిక్రమాయ నమ. ఓం వామనాయ నమ. ఓం శ్రీధరాయ నమ. ఓం హృషికేశాయ నమ. ఓం పద్మనాభాయ నమ. ఓం దామోదరాయ నమ. ఓం విష్ణవే నమ. ఈ విధంగా మొత్తం తిలకధారణ. సో ఇప్పుడు ఆచమానం ఎలా చేసుకోవాలి మళ్ళీ చేయండి. గ్రహించారా? చేయండి. మళ్ళీ చూపిస్తాను. ఓం అస్త్రాయ పట్ అలాగా ఫస్ట్ ఇది అంకుశముద్ర. ఫస్ట్ అంకుశముద్ర జలాన్ని స్పర్శ. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ప్రోక్షణ. ఓం అస్త్రాయ పట్. మీరు ఇది పండ్లు బయట మార్కెట్ నుంచి తీసుకొచ్చినాక పండుని శుభ్రంగా కడిగి తర్వాత అస్త్రశుద్ధి ఈ మంత్రశుద్ధితో దాన్ని ప్రోక్షణ చేయండి. అంతేగాని నేను పండ్లు బయట నుంచి మార్కెట్లో నుంచి తీసుకొచ్చాను ఓం అస్త్రాయ పట్ అంటే కాదు. బాగా వాష్ చేసి పుష్పాలైన పుష్పాలని కూడా శుద్ధి చేసే మంత్రం ఉంటుంది. రోహిణి ప్రభు చెప్పు. పుష్పే పుష్పే అనండి. ఆయన అంటారు గట్టిగా స్టాండప్ అండ్ సే. ఓం పుష్పే పుష్పే మహాపుష్పే సుపుష్పే పుష్ప సంభవే పుష్ప చైవ తీర్ణైవ. ఏంటది? కీర్ణేచ. మర్చిపోయాను. కంటిన్యూ కదా. ఓం పుష్పే పుష్పే మహాపుష్పే సుపుష్పే పుష్పతైవ కీర్తనేచ ఓం అస్త్రాయ పట్టే. విన్నారుగా? పుష్పాలను తీసుకొచ్చిన ఈ మంత్రంతో ప్రోక్షణ చేసుకోవాలి శుద్ధి. ఇవి ఓం సహస్ర శీర్ష చదువు. హరిబోల్ సహస్ర. నువ్వు చదివే మంత్రాలని పుష్పమంత్రం రిటర్న్లు పంపిస్తా. ఈ గంగే చమునే చైవ పుష్పమంత్రం ఇవన్నీ రిటర్న్లో మీకు పంపిస్తాను. చదువు. ఓం షణ్ణో మిత్రశ్వరణ షణ్ణో భవత్వరమ నమో బ్రాహ్మణే నమస్తే వాయు త్వమేవ భక్తేశం బ్రహ్మ వదిష్యామి ఉతం వదిష్యామి సత్యం వదిష్యామి ఉతం వదిష్యామి. ఓం సహనావతు సహనం భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు విద్వాంసవహై. ఓం తచ్చయోరావిర్మహే గాతుం విజ్ఞాయ గాతుం వికృతే దేవీ స్వస్తిరస్తు నః సస్రాణుదేశం ఊర్ధ్వం జగాదేశం షణ్ణోస్పదే. ఓం శాంతి శాంతి. చూసారా ఎంత చక్కగా చదివాడు పండితుడు. మన ప్రధాన రోహిణి ప్రభు నేర్చుకున్నారంటే మీరు కూడా నేర్చుకోవచ్చు. సో ఈ విధంగా ఆచమానం చేసేటప్పుడు గంగేచ యమునేచ అని చేసాం. ఓం అస్త్రాయ పట్టు అన్నాం. తర్వాత ముద్రలు చూపించండి. చక్ర. ఏంటి దీని పేరేంటి? ఏంటి ఏంటిది? గాలిది. ఇదేం చేస్తుంది? జలాన్ని ద్రవ్యాల్ని శుద్ధి చేస్తుంది. తర్వాత మత్స్య. తర్వాత ధేను. ఓకే. సో వీటితోటి శుద్ధి ప్రోక్షణ చేసుకుంటారు, శుద్ధి చేస్తారు. అప్పుడు తర్వాత జలం తీసుకోండి. ఓం ఏ మంత్రం? కేశవాయ నమః. ఓకే. తర్వాత ఏంటి? వంటని నారాయణమ అంటారు. అది
చేయగలుగుతారు. తర్వాత నెక్స్ట్ ఓం నారాయణ తర్వాత చేయగలుగుకుంటారు. వెంటనే గోవిందాయన జంప్ సీక్వెన్స్లో చెప్పండి నాకు ఫస్ట్ నుంచి. ఓం నారాయణ ఓం మాధవాయ నమః. కీర్తన తీసుకుంటాం. విష్ణవే నమః. సో ఇంతవరకు చేసి గర్భగుడిలోకి వెళ్ళడానికి నో ప్రాబ్లం. మీరు ఎవరైతే ఇంట్లో పూజ చేస్తున్నారో గర్భగుడిలో కదా ఇంట్లో పూజ చేసేవారు పూజ స్టార్ట్ చేసుకోండి. ఇంకెలాబరేట్ చేసుకోవాలంటే తర్వాత ఏంటి? గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః అనండి. అంటే గుర్తుండదు. మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, వాసుదేవాయ నమః, సంకర్షణాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నరసింహాయ నమః. ఇప్పుడు వేలు మారుతుంది. ఎక్కడికి వెళ్తుంది వేలు? నాభి దగ్గర. కరెక్టే. ఉంగరం వేలు దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటాం? ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరే నమః, ఓం కృష్ణాయ నమః, ఓం తద్విష్ణు పరమం పదగ్గం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షుర్ ఆదతం తద్విప్రాసో విపన్వయో జాగ్రవాన్ సస్సమింద్యతే విష్ణోర్యత్ పరమం పదం. సో ఈ విధంగా ఇది పూర్తి ఆసమానం అవుతుంది. పూర్తి ఆసమానం అయిపోయిన తర్వాత ఈ మంత్రం ఏదైతే చదివామో ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రం. ఏ మంత్రం ఎక్కడ? ఏ వేదంలోది? సో ఆ ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాన్ని పఠించి భగవంతుడికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తారు. గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు, దేవాలయంలో ప్రవేశించినప్పుడు డైరెక్ట్గా గుడిలోకి వెళ్ళిపోకూడదు. అట్లా ప్రణామం ఎక్కడ చేయాలి? గుడి బయటే చేయాలి. ఎక్కడ చేయాలి? గుడి బయటే చేయాలి. లోపల ప్రవేశించినప్పుడు ఏం చేయాలి? గంట మ్రోగించాలి. ఎవరైనా ఒక గదిలో ఉన్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతే అది అమర్యాదగా ఉంటుంది. సో అందుకే పర్మిషన్ తీసుకోవాలి. అందుకే కాలింగ్ బెల్ అనేది ఒకటి మన ఇంటికి ముందు అమర్చి పెడతారు, అంతేగా? సో ఈ కాలింగ్ బెల్ ఏదైతే అమర్చి పెడతారో, కాలింగ్ బెల్ ఎలా అయితే ఉంటుందో అలాగే భగవంతుడి యొక్క గర్భాలయంలో గర్భగుడి వెనక బయట ఇక్కడ ఒక బెల్ అంటూ ఒకటి ఉంటుంది. సో దాన్ని రింగ్ చేసి భగవంతుడి పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి 3 times. టంగ్ టంగ్ టంగ్. లేకపోతే బెల్ లేదు, అప్పుడు ఏం చేయాలి? 3 times. ఈవెన్ నైవేద్యం సమర్పించినా డైరెక్ట్గా వెళ్ళి నైవేద్యం తీయకూడదు బయటికి. ఏం చేయాలి? స్వామి నేను వస్తున్నాను, మీ అనుమతి కావాలి అని పర్మిషన్ తీసుకోవాలి. ఆ విధంగా లోపలికి ప్రవేశించాలి. సో ఆ విధంగా లోపలికి వెళ్ళగానే గంట మ్రోగించాలి. ఆ గంట తీసుకొని రా నాయన ఒకసారి. అట్లా కొట్టకూడదు, ముందుకి కొట్టాలి. సో ఇప్పుడు గంటను మ్రోగించే విధానం కూడా చెప్తాను. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరింట్లో మీ ఇంట్లో ఆంజనేయ స్వామి కానీ, గరుడ్ మంతుడు కానీ, నందీశ్వరుడు కానీ, శంకు చక్రాలు కానీ ఉంటాయి. సో అప్పుడు గంటని పట్టుకునే విధానం ఏంటంటే ఇలా బ్లాక్ చేయకూడదు. ఇక్కడ గరుడ్ మంతుడు కొలువై ఉన్నాడు స్వామి సేవలోకి. అక్కడ పరమ సేవకుడైనటువంటి ఆంజనేయుడు ఉన్నాడు, లేకపోతే నందీశ్వరుడు ఉన్నాడు, లేకపోతే శంకు చక్రాలు ఉన్నాయి. సో ఇలా బ్లాక్ చేయకూడదు, ఇలా క్లోజ్ చేయకూడదు. అది గంటని అవమానించినట్టు అవుతుంది. ఎలా పట్టుకోవాలి? ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా మోగించాలి. గంట ఎప్పుడైనా నాభికి కింద వెళ్ళకూడదు, ఇలా వెళ్ళిపోకూడదు చేయికి.
నాభి మీరు పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు ఎక్కడికి ఉండాలి? పైనే ఉండాలి. మీరు గంట మ్రోగించినా ఏదైనా సరే పైనే ఉండాలి. ఎందుకంటే నాభి దిగువ స్థానంలో ఏదైనా మీరు స్పర్శించారంటే అది అపవిత్రమే. మీరు పూజ చేసేటప్పుడు కూడా అపవిత్రంగా చేస్తున్నారు స్వామి పూజ. మీరు సమర్పించే ద్రవ్యాలు కూడా ఎలా ఉండాలి? సమర్పించేటప్పుడు పుష్పాలు సమర్పిస్తున్నారు, ఇలాగే ఉండాలి. ఇలా వెళ్ళకూడదు, ఇలా అని నాభి కిందికి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే నాభి కింద నుంచి ఒక పాదం తగిలినా కానీ వెంటనే ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడ ప్రభు కూర్చున్నాడు, నా కాలు తగిలింది, అప్పుడు ఏం చేస్తాం? దండం పెట్టుకుంటాం. ఎందుకంటే ఈ నాభి కింద ఉన్నటువంటి భాగంతో ఇప్పుడు చేయితో ఇలా టచ్ చేయమనుకోండి, అయ్యో చేయి తగిలిందని దండం పెట్టుకుంటామా? గమనించండి. ఇప్పుడు చేయి ఇట్లా తగిలింది, అయ్యో ప్రభు చేయి తగిలిందని దండం పెట్టుకుంటాడా? ఎక్కడి నుంచి ఎప్పుడు దండం పెట్టుకుంటాం? అంటే నాభి కింద ఉన్నటువంటి స్థానంలో ఈ కాళ్ళు ఉన్నాయి కనుక కాలు తగిలిందంటే అది వెంటనే అపరాధం జరిగిందని దండం పెట్టుకుంటాం. అందుకే గుడిలో మనం భగవంతుడి సేవకు వచ్చినప్పుడు కాళ్ళని దేనికి వాడకూడదు. అక్కడ లైట్ అనేది అక్కడ ఉంది, స్విచ్ బోర్డ్ అక్కడ గర్భగుడిలో. సో ఒళ్ళు వంగక కాలుతో లైట్ వేస్తాం కానీ కాలుతో ఇట్లా బటన్ ఆన్ చేయకూడదు, కాళ్ళు అసలు ఉపయోగించకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆసనాన్ని మీరు మీ దగ్గరికి లాక్కోవాలనుకుంటున్నారు, అప్పుడు ఏం చేయాలి? చేతితోటి తీసుకొని వేసుకోవాలి. అంతేగాని కాలుతోటి జర్రని లాగారనుకోండి, అప్పుడు ఏమైంది? అపరాధం అవుతుంది. ఆ ఈతర్ని మీరు బ్రేక్ చేస్తున్నారు. జనరల్లీ క్షుద్ర పూజల్లో, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చెప్పాలి కాబట్టి, క్షుద్ర పూజల్లో ఏం చేస్తారంటే ఈతర్ని బ్రేక్ చేసే మంత్రాలు చేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈ వేలుతోటి జపం చేస్తారు, ఆ పొరలతో ఉన్నటువంటి మాలగా జపం చేస్తుంటారు, నోట్లో మలినాన్ని పెట్టుకొని మరీ ఆహ్వానిస్తుంటారు. అంతేకాకుండా ఈతర్ని బ్రేక్ చేస్తారు. ఈతర్ అంటే సౌండ్, అంటే ఇది చాలా ప్రమాదకరమైన శబ్దం. అంటే ఈ దుష్ట శక్తులు ఆవహించడానికి కూడా వీటిని ఇదే వాడుతుంటారు. సో ఆ విధంగా కాదు అని లాగకూడదు, అర్థమైందా? సరే, పనికిరాదు. సో ఈ విధంగా ఇంత డీటెయిల్గా చెప్తున్నాను, నీకు అర్థం చేసుకుంటా, పొరపాటున చేయకూడదు. సో లోపలికి వెళ్ళారు. ఇప్పుడు దండం ఎక్కడ పెట్టుకున్నారు? భగవంతుడికి సాష్టాంగ ప్రణామం బయటనే పెట్టుకున్నారు. ఇంకొక 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాం. ప్రసాదం ఉంటుంది, అందరికీ హారతి కూడా ఉంటుంది. సో ఇది ఓన్లీ లెవెల్ 1. ఇప్పుడు ఈరోజు క్లాస్ చెప్పిన దాన్ని బట్టి ఓన్లీ లెవెల్ 1. లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6, ఒక లెవెల్ 10 దాకా వెళ్తాయి ఇప్పుడు మా క్లాసెస్. సో ఇప్పుడు భగవంతుని వేలుకునేటప్పుడు ఉత్తిష్టోతిష్ట అనండి. శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్రాదేవి త్యజే నిద్ర కృపామయి అని షార్ట్కట్లో చేయొచ్చు. ఉత్తిష్టోతిష్ట అంటే మేలుకండి అని. కానీ ఇంకా డీటెయిల్గా వాళ్ళని ఉదయాన్నే వేద మంత్రములతో చక్కటి ప్రార్థనతో భగవంతుని మేలుకొల్పాలంటే బెస్ట్ ఏంటంటే స్వామి యొక్క మంత్రాన్ని పఠించడం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాయ శ్రీ జగన్నాథాయ తే నమః. లేకపోతే వందే శ్రీకృష్ణ చైతన్య అనండి. నిత్యానంద సహోదితో గౌడదాయే పుష్పవంతో చిత్రౌ సందో తమోనదో. ఇవన్నీ చైతన్య చరితామృతంలో ఉన్నాయి మంత్రాలు. ఈ మంత్రాలు కావాలంటే కూడా ఒకటి మనం మంచిగా ఒకటి తయారు చేసుకుందాం, జిరాక్స్. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, జిరాక్స్ ఇచ్చేస్తాను. మీరు వాటిని రెగ్యులర్గా చదువుతూ భగవంతుని మేలుకొల్పండి. సీక్వెన్స్లో ఇస్తాం. సో కృపామయి త్యజే నిద్ర అనండి. త్యజే నిద్ర కృపామయి అంటే నిద్రని త్యజించండి స్వామి, మీ యొక్క అనుగ్రహాన్ని ఈ దాసుడి పైన ఉంచండి స్వామి అని చెప్పి ఆ విధంగా మేలుకొల్పుకుంటున్నాం. ఇది భావన. ఈ మూడ్లో మనం స్వామిని మేలుకొల్పుతాం. సో ఉత్తిష్టోతిష్ట ఇది అందరికి తెలుసుగా, మనకు సుప్రభాతంలో కూడా ఉందిగా. మొత్తం ఎంతమందికి వచ్చి ఈ మంత్రం? ఉత్తిష్టోతిష్ట గోవింద, ఉత్తిష్ట గరుడధ్వజ, ఉత్తిష్ట కమలాకాంత, త్రైలోక్యం మంగళం కురు.
అంటే మీరు మేలుకొనడం వల్ల మొత్తం ముల్లోకాలంతా కూడా మంగళమయం అవుతాయి స్వామి. ఆ విధంగా మీ మీ మంగళప్రదమైనటువంటి ఆ దృష్టిని అందరి మీద చూపించండి. సో ఈ విధంగా ఉత్తిష్టోత్తిష్ట గౌరాంగ శ్రీ శ్రీ గౌర్ నిత్యాయ చేజే నిద్ర, మన మూల విరాట్ ఎవరైతే ఉన్నారో, మన స్వామిని ఎవరైతే పూజిస్తున్నామో, మీరు ప్రభు వాడి ఇంట్లో రాధా గోవిందుల వారు ఉన్నారు. ఉత్తిష్టోత్తిష్ట శ్రీ శ్రీ రాధా గోవింద చేజే నిద్ర కృపామయి. సో అలాగే భవిష్యత్తులో వాళ్ళ ఇంట్లో గౌర్ నిత్య అంటారు. సో ఉత్తిష్టోత్తిష్ట శ్రీ శ్రీ గౌర్ నిత్యాయ చేజే నిద్ర. అలాగే మీ ఇంట్లో పటాలు ఉన్నాయి. సో అలాగే పటాలతో కూడా అదేవిధంగా పటం అని చెప్పేసి స్వామి స్వీకరించాడు అనుకోకండి. పటాలైనా భగవంతుడు ప్రతిస్పందిస్తాడు. పటమైన విగ్రహమైన అష్టధాతులతో తయారమైన, పంచధాతులతో తయారైన, పంచలోహాలతో తయారమైన, వజ్రాలతో తయారమైన అది పటమైనా సరే స్వామి శివని స్వీకరిస్తున్నారు అక్కడ. డోంట్ నెవర్ ఎవర్ థింక్ దట్ ఇట్స్ ఏ స్వామి అక్కడ లేడు అనుకోకండి. ఈజ్ దేర్ ఆల్వేస్ వాచింగ్ యూ. సో ఇప్పుడు ఉదయాన్నే లేపిన తర్వాత హారతి చేస్తారు. ఇప్పుడు హారతి సీక్వెన్స్ చెప్తాను, ఎందుకంటే ఈ సీక్వెన్స్ అనేది ఎంతోమంది ఎన్నోసార్లు చేసినా మర్చిపోతుంటారు, మళ్ళీ తప్పిదంగా చేస్తుంటారు. ఫస్ట్ భగవంతుడికి పుష్పాలు అర్పించేటప్పుడు ఏమంతం చేద్దాం? ఏష పుష్పాంజలి ఏతద్ గంధ ఏతత్ పుష్పః ధూపదీప నైవేద్యం ఇదం వస్త్రం ఇమం ఆభరణాని ఏతత్ తులసీ పత్రం సమర్పయామి. సో భగవంతుడికి చెప్తూ అర్పిస్తే ఇంకా మంచిది. పెద్ద పెద్ద మందిరాల్లో రకరకాల వంటకాలు చేస్తారు. ఒకటి కాదు, రెండు కాదు, ఒక 108 రకాల వంటకాలు చేస్తారు. ఇంకొంత ప్రతి మందిరంలో రాజ్భోగ్ అర్పిస్తారు. అర్చకులు ఏం చేస్తారంటే పాలతో తయారు చేసినటువంటి స్వీట్ ఒకటి, గులాబ్ జామ్ ఒకటి, తర్వాత స్వామికి జ్యూస్ ఒకటి, ఇవన్నీ తయారు చేసి చిత్రాన్నం ఒకటి, తర్వాత ఇంకేదో పన్నీర్ సబ్జీ ఒకటి, వంకాయ కుర్మా ఒకటి, రకరకాలు తయారు చేసి ప్లేట్ నిండా పెడతారు. పెట్టి అక్కడ విగ్రహం ముందు పెట్టి చెప్తారు, ఇదం సుగంధ పరిమళ ద్రవ్యం ఏతత్ తులసీ పత్రం ఇదం క్షీరాన్న పాయసం. మీ యొక్క ప్రీత్యర్థం కోసం ఇవన్నీ స్వామి మేము తయారు చేసాం, దయచేసి ఆరగించండి స్వామి అని చెప్పి ఒక్కొక్కటి చెబుతూ మరీ పెడుతుంటారు. అది చాలా అడ్వాన్స్ స్టేజ్ అనుకోండి. కనీసం మనం పెట్టేటప్పుడు ఆ భావన ఉండాలి. స్వామి పెట్టంగానే నేను ఎట్లా లాగిచ్చాలా అనుకుంటాం. ఎప్పుడు తినాలా అప్పుడే మన నోట్లో లాలాజలం ఉరకూడదు. అదే నియంత్రణ అంటే. అందుకే కట్టెను మూస్తారు. ఎందుకు మూస్తారంటున్నారు? నైవేద్యం పెట్టేటప్పుడు కట్టెను. ఎందుకంటే లాలాజలం ఊడ్చేటటువంటి వారు ఎంతోమంది ఉంటారు, బయట నుంచి చూస్తున్నారు. అదేంటంటే గడపగుళ్ళకు రానివారు ఉన్నారు. ఎందుకంటే ఉన్నాయండి, పద్ధతులు ఉన్నాయి, ఏది ఒట్టిగా చేయట్లేదు. పెద్దలు చెప్పినవన్నీ దానికి వెనక కారణాలు చాలా ఉన్నాయి. సో ఈ విధంగా అది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా తులసి పత్రం సమర్పించేటప్పుడు చెప్పండి ఈ మంత్రం, ఏతత్ తులసి పత్రం సమర్పయామి. సో మీరు ఎన్ని సమర్పించినా సరే స్వామికి, ప్రత్యేకంగా భగవంతుడికి, జగన్నాథుడికి, విష్ణు స్వరూపాలకి తులసి పత్రం వేయకపోతే స్వామి స్వీకరించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి, ఏతత్ తులసి పత్రం సమర్పయామి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఓకే. ఇదం నైవేద్యం సమర్పయామి. ఓకే, ఇలా చెప్తూ అర్పించాలి. ఏషః పుష్పాంజలి. పుష్పాలు సమర్పించేటప్పుడు ఏమంటాం? ఓకే. ఇప్పుడు తులసి పత్రం సమర్పించేటప్పుడు
నైవేద్యం సమర్పించేటప్పుడు పుష్పాలు సమర్పించేటప్పుడు ఏష పుష్పాంజలి అనండి. సమర్పయామి ఏష పుష్పాంజలి. మళ్ళీ ఒకసారి. ఓకే, ఇప్పుడు ఏదైనా వస్త్రం సమర్పించేటప్పుడు ఇదం వస్త్రం చెప్తూ స్వామికి పెడుతుంటే స్వామి నా భక్తుడు ఇస్తున్నాడు నాకు అని చెప్పి స్వామి వాటిని గ్రహిస్తుంటాడు. ఒక భావంతో చెప్పాలి, ఒక ప్రేమతో చెప్తున్నారు. అన్నిటికంటే భగవంతుడికి ఏది ఇష్టమో తెలుసా? తులసి పత్రం. తులసి పత్రం కంటే కూడా ఏంటి? భావం. ఆ భావాన్ని గ్రహిస్తాడు స్వామి. సో అటువంటి ప్రేమపూర్వకమైనటువంటి భావంతో చేస్తే స్వామి అలంకరిస్తాడు. ఒకసారి ఒక చక్రవర్తి బంగారు పుష్పాలు అర్పిస్తున్నాడు వెంకటేశ్వర స్వామికి. కానీ అక్కడ కుమ్మరివాడు ఏం చేస్తున్నాడు? మట్టి పుష్పాలు అర్పిస్తున్నాడు. కానీ స్వామి దేన్ని గ్రహించారు? అందుకే అక్కడ దేని అది అన్నిటికంటే ముఖ్యమేంటి? భావన. నేను బంగారం ఇచ్చాను అంటే నువ్వు బంగారం నేను నీకు ఇచ్చింది నువ్వు నాకు ఇస్తున్నావు, నేను బంగారం ఇచ్చానని విరవేగిపోతున్నావు ఏంటో మూర్ఖుడా అంటారు. సో భగవంతుడు ఇచ్చింది భగవంతుడికి సమర్పించే దాంట్లో భావం ముఖ్యం, ప్రేమతో చేయాలి. అంతేగాని అహంకారం పనికిరాదు. నేను ఇంత చేశాను, నీకు ఎంత చేశాను, నీకు పీల్చడానికి గాలి ఇచ్చాను, తినడానికి నీరు ఇచ్చాను, తాగడానికి నీరు ఇచ్చాను, తినడానికి ఆహారం ఇచ్చాను, నువ్వు ఒక రూపాయి బిల్లు వేస్తూ నేను ఏదో ఇచ్చాను పెద్ద ఫీల్ అయిపోతే ఇక్కడ. అందుకే భగవంతుడికి ఇచ్చేటప్పుడు పెద్దగా అలా ఇదవ్వకూడదు. అది భగవంతుడి ఒక చేతితో భగవంతుడు సమర్పించడం ఇంకో చేయి కూడా తెలియకూడదు అంటారు. ఎప్పుడైతే భగవంతుడి సేవ అనేది బహిర్గతం చేసామనుకుంటున్న సేవ కూడా అది మన అహంకారాన్ని మించినట్టు అవుతుంది. సో తులసి పత్రం మళ్ళీ నైవేద్యం వస్త్రం పుష్పము ఏష పుష్పాంజలి. సో తులసి పత్రం అనేది గరుడ్మంతుడికి హనుమంతుడికి అర్పించకూడదు. భగవంతుడు విష్ణువు తప్ప తులసి అనేది భగవంతుడి యొక్క దాసులకి. ఇప్పుడు నా మెడలో ఒక హారం వేస్తారు అనుకోండి, తులసి హారం తీసుకొచ్చి వేస్తారా? భక్తులకు ఏమిస్తారు? భగవంతుడి యొక్క నిర్మాల్యం మహాప్రసాదం అంటే అది పుష్పమాల ఇస్తారు. అంతేగాని తులసి పత్రం వేయకూడదు పాదాల దగ్గర. రాధారాణి చేతికి ఒక తులసి ఆకు పెట్టేసేయాలి, శ్యామ్ సుందర్ మెడలో ఒక హారం వేసేయాలి తులసి మాల. రాధారాణి మెడలో మల్లెపూల హారం వేయాలి. పాదాల దగ్గర అస్సలు పెట్టకూడదు. రాధారాణి చేతికి ఇవ్వచ్చు. రాధారాణి చేతుల మీదుగా శ్యామ్ సుందర్కి మీరు అందిస్తున్నారు. అందుకే తులసి పత్రాన్ని రాధారాణి చేతికి ఇవ్వండి, అంతేగాని పాదాల దగ్గర వేయలేదు. కృష్ణుడి పాదాల దగ్గర. సో ఇక్కడ కలిసి ఉన్నప్పుడు కూడా అదే ప్రక్రియ. కలిసి ఉన్నప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే కృష్ణుడి యొక్క పాదాల దగ్గరే తులసి పత్రం, శ్రీమతి రాధారాణి దగ్గర పాదాల దగ్గర తులసి పెట్టకూడదు. రాధారాణి చేతికి ఇవ్వండి తులసి పత్రాన్ని చందనం పెట్టి, ఆవిడ కృష్ణుడికి అందిస్తుంది. కానీ ఆవిడ మెడలో మాత్రం, రాధారాణి మెడలో మాత్రం మల్లెపూల హారం వేసి కృష్ణుడి మెడలో తులసి హారం వేసేయండి. సో ఈ విధంగా ఇప్పుడు ఆచమనం నేర్చుకున్నాం, భగవంతుడు కనిపించే విధానం నేర్చుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏదైతే సేవ మీరు చేస్తున్నారో విగ్రహాలకి, మన ఆచార్య పరంపరలో ఏదైతే విధానం ఇచ్చారో అదే విధంగా చేయాలి. మన సొంతంగా వాటిని మార్చడానికి మనకు అధికారం లేదు. జగన్నాథ స్వామికి వెంట్రుకలు ఉన్నాయా? వెంట్రుకలు ఉంటే బాగుంటాయని చెప్పేసి వెంట్రుకలు పెట్టి అలంకరించారనుకోండి, అపరాధం అవుతుంది. నరసింహస్వామి మాయాపూర్ క్షేత్రంలో నరసింహస్వామికి ఎలా ఉన్నాయి కళ్ళు?
ఉగ్రరూపం ఎలా ఉన్నారు, కళ్ళు ఎలా ఉన్నాయి గమనించారు, కొంచెం ఎరుపుగా ఉన్నాయి కదా. అయితే ఒక ఆవిడ, ఒక మాతాజీ జర్మనీ నుంచి వచ్చింది ఆవిడ. వచ్చేసి ఎరుపుగా ఉంటే కాదు, కొంచెం నీలి రంగులో ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి అక్కడ ఉన్న పూజారికి ఐబాల్స్ అవి ఇచ్చేసి స్వామి కళ్ళ కలర్స్ మార్చండి, కొంచెం వెరైటీగా ఉంటుంది. అప్పుడు ఏమైంది తెలుసా, నెక్స్ట్ డేనే కళ్ళు మొత్తం కనపడక మొత్తం వాసిపోయినాయి. అప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చి ప్రధాన అర్చకుడిని గడిచి ఇలా జరిగిందని చెప్తే, అలా తెలియకుండా చేయకూడదమ్మా, ఎప్పుడైనా గురువుని అడిగి చేయాలి అని చెప్పి అప్పుడు ఆ నీలి రంగులో ఉన్నటువంటి కనుబొమ్మలు తీసేసి మళ్ళీ యథావిధిగా ఆ ఎరుపు రంగులో ఉన్నటువంటి కళ్ళే పెట్టారు. సో అప్పటిదాకా నయం అవ్వలేదు. సో మనకి స్వామి అలంకరించేటప్పుడు, విగ్రహాన్ని అలంకరించేటప్పుడు కూడా మార్చే అధికారం మనకు లేదు. ఏ విధంగా ఉందో అదే విధంగా చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి జగన్నాథ స్వామి ఆ స్వరూపంలో ఉన్నారు, దారు బ్రహ్మగా నవ్వుతూ పెద్ద పెద్ద కళ్ళతో అనుగ్రహిస్తున్నారు. మీరు దాన్ని మార్చే అధికారం మీకు లేదు. సో మన ఆచార్యులు, మన పూర్వీకులు ఏది ఇచ్చారో అదే విధంగా సేవను కొనసాగిస్తున్నారు. మీరు మార్చకూడదు. యూ కెనాట్ చేంజ్, డోంట్ చేంజ్. చైతన్య మహాప్రభు ఎవరు? లాస్ట్ టైం మనం క్లాస్లో చెప్పుకున్నాం. చైతన్య మహాప్రభు ఎవరు? ఈ అవతారం రాధారాణి యొక్క భావము, రాధారాణి యొక్క కాంతి, మేలిమి బంగారు వర్ణంలో చైతన్య మహాప్రభు అవతరించారు. సో రాధారాణి యొక్క భావంలో ఉన్నారని చైతన్య మహాప్రభు చీర కట్టామనుకోండి, ఏమైంది అక్కడ? ఘోర అపరాధం అవుద్ది. సో తెలియకనే చాలా మంది పొరపాటు చేస్తుంటారు, విగ్రహాలు తీసుకొచ్చేసి ఏదేదో వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చేస్తుంటారు. భక్తావతారంగా వచ్చారు చైతన్య మహాప్రభు. నేను కృష్ణుడిని ఎక్కడైనా చెప్పారా? ఎప్పుడైనా చెప్పారా? ఒక్క సందర్భంలో చెప్పారు. ఇక్కడ శ్రీవాసాంగనంలో మాత్రమే మహాభావాన్ని ప్రకాశింపజేశారు. నేనే సాక్షాత్తు నరసింహస్వామి అని చెప్పేసి అక్కడ శ్రీవాసాంగనంలో మాత్రమే తన ఆంతరింగిక భక్తులకు మాత్రమే తన నిజ పరిచయాన్ని ఇచ్చారు. తర్వాత ఎప్పుడు కూడా పొరపాటున నేను కృష్ణుడని చెప్పలేదు చైతన్య మహాప్రభు. సో చైతన్య మహాప్రభుని పిల్లని గ్రోవ్ పెట్టి, నెమలు పెట్టేసి, ఒక ఫ్లూట్ పెట్టేసి భక్తావతారం అయ్యా, అర్థం చేసుకోండి. మన డివోటీస్కి ఓకే, వి అండర్స్టాండ్. చైతన్య మహాప్రభు సాక్షాత్తు కలియుగ ధర్మాన్ని ప్రచారం చేయడానికే కృష్ణుడే చైతన్య మహాప్రభు వచ్చారని తెలుసు. కానీ ఏ విధంగా వచ్చారు? భక్తావతారంగా వచ్చారు. అందుకే చైతన్య మహాప్రభు చేతులు ఎప్పుడు ఎలా చేశారు? పైకెత్తారు. అంటే భగవంతుడికి శరణాగతి అవ్వండి. శ్రీకృష్ణ భగవానుడు సర్వధర్మాన్ పరిత్యజ్ఞ మామేకం శరణం వ్రజ, అన్ని 5 ధర్మాల నుంచి నాకు శరణాగతి పొందండి, నాకు మాత్రమే అని చెప్పి భగవద్గీతలో బోధించారు. అదే అక్కడి నుంచి భగవద్గీత క్లోజ్ అవుతే మళ్ళీ రీఓపెన్ చేశారు ఆ కృష్ణుడే చైతన్య మహాప్రభు వచ్చి. ఎలా శరణాగతి పొందాలని ప్రత్యేకంగా ఆయన చూపిస్తూ మనకి నేర్పించారు. ఎలా హరినామ సంకీర్తనం చేస్తూ ఆ విధంగా భగవంతుడికి శరణాగతి పొందండి అని చెప్తూ వచ్చారు. సో ఇదన్నమాట విధానం. సో ఇది పద్ధతి, ఈ విధంగా చేయాలి. అంతేగాని మనం మార్చకూడదు. తులసి వేయచ్చు, తులసి వేయచ్చు, పాదాల దగ్గర వేయచ్చు. అంటే ఇక్కడ ఏమిటంటే సాక్షాత్తు కృష్ణ బలరాముడి, చైతన్య మహాప్రభుకి నిత్యానంద ప్రభు ఇద్దరికి తులసి పత్రాలు పాదాల దగ్గర పెట్టచ్చు, తులసి మాల వేయచ్చు. కానీ నేను అంటుంది ఏంటంటే పూర్తిగా చైతన్య మహాప్రభు చేతిలో పిల్లని గ్రోవి పెట్టకండి అని చెప్తున్నాను. లేకపోతే రాధారాణి భావంతో వచ్చారని చెప్పేసి అలా రాధారాణి లాగా అలంకరించకండి అని చెప్తున్నాను. సో తులసి మాత్రం సమర్పించవచ్చు. విష్ణు స్వరూపాలకి, కృష్ణుడికి, బలరాముడికి అందరికీ తులసి సమర్పించవచ్చు. అలాగే అలంకరించేటప్పుడు ఏ విధంగా అలంకరించాలంటే చాలా వైభవంగా అలంకరించాలి. ఒక రాజు ఏ విధంగా అయితే వేషధారణలో ఉంటారో అదేవిధంగా రాజులు అలంకరించినటువంటి విధంగానే భగవంతుని అలంకరించాలి అని చెప్తున్నారు. సో ఈ విధంగా మనం ఏదైనా శాలిగ్రామ శిలను కానీ, గోవర్ధన శిలం కానీ, అందరికీ గోవర్ధన పరిక్రమ చేసినప్పుడు అక్కడ బృందావనం నుంచి గోవర్ధన శిల తెచ్చుకొని ఇంట్లో పూజించాలనేటువంటి కోరిక ఉంటుంది. మీ కోరిక ఉన్నప్పటికీ కూడా మీ వరిష్ఠ భక్తుల నుంచి మీ యొక్క గురువు యొక్క అనుమతిని తీసుకునే చేయండి. వారి అనుమతి ఇవ్వకపోతే అవి చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. సో ముఖ్యంగా శాలిగ్రామ శిల ఇవి ప్రత్యక్షంగా స్వామి స్వయంభూగా వెలిసినటువంటి స్వరూపాలు ఇవి.
ఇక్కడ ఈ నేపాల్, హరిద్వార్, రిషికేశ్, హిమాలయ ప్రాంతాల్లో ఉన్నటువంటి గందకీ నదిలోంచి స్వయంభూగా ఉద్భవించినటువంటి శాలిగ్రామ శిలగా వెలిసినటువంటి స్వరూపాలు. అది సాక్షాత్తు విష్ణు స్వరూపాలు. వాటికి ప్రాణ ప్రతిష్ఠ ఉండదు, వాటికి ప్రతిష్ట ఉండదు. ఫస్ట్ థింగ్, ముఖ్యంగా ప్రతిష్ట ఉండనటువంటివి ఏంటంటే తులసి. ప్రతిష్ట లేనివి ఏంటో తెలుసా? తులసి, గంగాజలం, శాలిగ్రామం, అలాగే భాగవతం. ఎందుకంటే భాగవతం ప్రతిష్ట ఎందుకు చేయాలి? అది భాగవతం ఏంటి? సాక్షాత్తు కృష్ణుడి యొక్క సాహిత్య రూపం, దానికి ప్రతిష్ఠ ఉండదు. సో ఏంటవి 4? తులసి, గంగాజలం, శాలిగ్రామం, భాగవతం. సో వీటికి ప్రతిష్ఠ ఉండదు. సో ఈ విధంగా భగవంతుడికి అర్పించేటప్పుడు కొన్ని గులాబీ పత్రాలు వేసి ఆర్గ్యంలో, అంటే మంచి సుగంధ పరిమళ ద్రవ్యాలు అర్పించాలంటే గులాబీ పత్రాలు వేసి రోజ్ వాటర్గా ఇవ్వచ్చు. తర్వాత కాపర్ వెజల్స్ అనేవి, రాగి పాత్రలు ఏవైతే ఉన్నాయో కృష్ణుడి యొక్క ఫేవరెట్, అవి కృష్ణుడికి ఇష్టం. అందుకే ఈ పంచపాత్రలు ఇవన్నీ రాగి వాడుతుంటాం. అలాగే ఈ షోడశోపచారాల్లో 7 మాత్రం ఉపచారాలు మనం ఖచ్చితంగా చేస్తాం ప్రతిరోజు ఉదయం సాయంత్రం. అవేంటి? ధూపము, దీపము, ఆర్ఘ్యము, వస్త్రము, పుష్పము, చామర, వింజామర. సో 7 మాత్రం ఈ షోడశోపచారాల్లో ఖచ్చితంగా చేస్తాం మనం. ఏంటది? ధూపము, దీపము, ఆర్ఘ్యము, వస్త్రము, పుష్పము, చామర, వింజామర. మళ్ళీ చెప్పండి. మళ్ళీ చామర మొదట, తర్వాత వింధ్యామర సీక్వెన్స్. మళ్ళీ ధూపం, ఇది గుర్తుపెట్టుకోండి, మైండ్లో ఇప్పుడు ఫిక్స్ చేసుకోండి. ఇక్కడికి ముగిద్దామా నెక్స్ట్, లేకపోతే కంటిన్యూ చేద్దామా? వింజామర అంటే నెమలి పింఛం. చామర అంటే చామర, అది మన తెల్లగా ఉంటుంది కదా, అది జనరలీ చల్లటి గాలి ఇవ్వడానికి వింజామర వాడతాం. చామర అనేది దేనికి వాడతాం? క్రిమి కీటకాల్ని పారదోలడానికి చామర వాడతాం. సో చామర దేనికి? క్రిముల్ని తరమడానికి. వింజామర చల్లటి గాలిని ఇవ్వడానికి. సో ఇక్కడికి ముగిద్దామా? నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ సెషన్లో మనం ఈ చామర, వింజామర, ఆర్ఘ్యం అంటే ఒక శంకులో, దక్షిణామృత శంకులో జలాన్ని పోసి స్వామికి అర్పిస్తాం. ఈ సీక్వెన్స్ కూడా చెప్పమంటారు ఒకసారి? కూర్చోండి. వీళ్ళకి మీరు ఏదైనా సమర్పించేటప్పుడు ఫస్ట్ గురువు ద్వారా కృష్ణుడికి సమర్పించాలి. డైరెక్ట్గా నాకు మధ్య గురువు ఏమవసరం లేదు, డైరెక్ట్గా నేను కృష్ణుడికి సమర్పిస్తానంటే కృష్ణుడు దాన్ని స్వీకరించాడు. అందుకే పూజా గదిలో ఏం చేస్తాం? గురువు యొక్క పటాన్ని కూడా పెడతాం. ప్రభుపాద వారి గురు మహారాజ్ పటాన్ని. కూర్చోండి. సో మీరు మొట్టమొదట గురువుకి చూపించేటప్పుడు ఎలా చూపిస్తారు? ఒక అగరబత్తి తీసుకున్నారు, అలా చూపిస్తారు అంతే, ఇలా తిప్పరు. అదేంటి? పర్మిషన్ తీసుకోవడం అంటారు. పర్మిషన్ తీసుకొని అర్పించేటప్పుడు ఏం చేస్తారు? ఇలా ఒక సీక్వెన్స్లో 3 సార్లు తిప్పుతారు. హారతి ఇచ్చేటప్పుడు ఎలా తిప్పుతారు? సో ఇది అర్పించే విధానం. దీన్ని ఏమంటారు? అర్పించే విధానం ఇది. అప్పుడప్పుడు గర్భగుడిలోంచి హారతి ఇక్కడికి వస్తుంది, ప్రభుపాదుల వారికి ఇమ్మని. సో అప్పుడు ఏం చేయాలి? ప్రభుపాద వారి చేతి దగ్గర పెట్టాలి. మళ్ళీ ఇంకో హారతి చేయకూడదు, అక్కడ చూపించాలి. సో ఆ విధంగా గురువు పర్మిషన్ తీసుకుంటున్నాం. పంచతత్వకి వెళ్తాం 3 సార్లు. తర్వాత గౌరవనీయం అంటే మొత్తం కంప్లీట్గా 1 సర్కిల్, అలా 7 టైమ్స్.
జగన్నాథుడికి 7 times. గౌర్నితాయికి చేసేటప్పుడు 7 times, జగన్నాథ్ చేసి 7 times. ఏది ధూపం, దీపం సమర్పించేటప్పుడు మళ్ళీ ఇది ఆ సీక్వెన్స్ మారుతుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గురువుకి చూపిస్తాం పర్మిషన్గా, తర్వాత పాదాల దగ్గర 4 సార్లు, నాభి దగ్గర 2 సార్లు, ముఖారవింద దగ్గర 3 సార్లు, మొత్తం 7 సార్లు. సో ఇది సీక్వెన్స్. పాదాల దగ్గర 4, నాభి దగ్గర 2, ముఖారవింద దగ్గర 3, మొత్తం 7. చెప్పండి. పాదాల దగ్గర, నాభి దగ్గర, ముఖారవింద దగ్గర మొత్తం, మళ్ళీ పాదాల దగ్గర, నాభి దగ్గర, ముఖారవింద దగ్గర మొత్తం. ఓకే, మొత్తం 7, మళ్ళీ 7 సార్. అది కౌంట్ కాదు, అది సపరేట్ చెప్తున్నాను. పాదాల దగ్గర 4, నాభి దగ్గర 2, ముఖారవింద దగ్గర 3, మళ్ళీ మొత్తం 7. 9 ఇక్కడ అన్నీ లెక్క పెట్టట్లేదు, ఓన్లీ స్పెసిఫిక్గా పాదాల దగ్గర చెప్తున్నాను. గుర్తున్నాయిగా? దీపం అది. తర్వాత ఆర్గ్యం రాగానే మళ్ళీ సీక్వెన్స్ మారుతుంది. ఇప్పుడు ఆర్గ్యం రాగానే డైరెక్ట్ ఇక్కడ సమర్పిస్తాం. ఆర్గ్యంతో మనం భగవంతుడికి అర్పించేటప్పుడు ఎక్కడ సమర్పిస్తాం? ఫస్ట్ గురువుకి చూపిస్తాం, తర్వాత పాదాల దగ్గర కాదు, ఆర్గ్యం అనేది డైరెక్ట్గా ముఖం దగ్గర వెళ్ళిపోతుంది. ముఖం దగ్గర 3 సార్లు, మళ్ళీ మొత్తం 7 సార్లు. ఇది ఆర్గ్యం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ధూపం చెప్పండి ఎన్నిసార్లు? మొత్తం 7 సార్లు. దీపం 4, 2, 3, 7. ఆర్గ్యం ఎక్కడ? ముఖారవిందం దగ్గర ఎన్నిసార్లు? మొత్తం 7 సార్లు. ఇప్పుడు వస్త్రం మొత్తం 7 సార్లు, వస్త్రం 7 సార్లు, పుష్పం 7 సార్లు. చామర వింజామర దీనికి కౌంట్ లేదు, మీరు ఎంతసేపు అయినా చామర వీస్తూనే ఉండండి. కానీ టైం క్లోజ్ చేయాలి, హారతి టైం. ఎందుకంటే తర్వాత ప్రసాదం కూడా తీసుకోవాలి కదా భక్తులు. సో అలాగే చామర ఊపుతూ పోయాను అనుకోండి. కానీ చామర ఊపేసేటప్పుడు ఒక భావంతో అలా చల్లటి, మీరు అక్కడ ఉన్నటువంటి క్రిమికీటకాలన్నింటినీ తరుముతూ ఉన్నటువంటి విధంగా మీరు అలా 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 మంచిగా ఊపుతున్నప్పుడు ఇలా ఇలా అలా బాగా చేస్తారు. కొంతమంది గుళ్ళో పూజలు చూస్తాం, మంచి నీట్. ఏంటంటే స్వామికి నిజంగా చెందుతున్నటువంటి విధంగా ఆకర్షణీయంగా ఉంటుంది. అదేవిధంగా వింజామర కూడా చాలా ఇలా, అంటే నెమలి నాట్యం ఆడుతున్నటువంటి కురులు విప్పుకొని ఏ విధంగా అయితే నెమలి నాట్యం ఆడుతుందో ఆ విధంగా ఇలా పైకి తీసుకెళ్ళి ఇలా 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 మళ్ళీ కిందికి, మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ టక్ 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 ఎలా ఉంటుందంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చల్లటి గాలిని ఇచ్చినట్టుంది స్వామికి, అలాగే స్వామిని ఆహ్లాదపరిచినట్టు కూడా ఉంటుంది. సో దానికి చాలా నైపుణ్యం కావాలి. కొంతమంది పూజారులు ఉంటారు ఇట్లా, అది సో అది ఎక్కడో వాళ్ళు ఎవరికి ఇస్తున్నారో ఏంటో ఏం అర్థం కాదు అక్కడ. అలా కాకుండా పూర్తి ఫీలింగ్స్ తోటి చేయాలి సేవ. స్వామికి ఇస్తున్నాం, ఇది జగన్నాథుడికి. స్వామి ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి, మీ ప్లెజర్ కోసం, ఇట్స్ ఫర్ యువర్ ప్లెజర్ మై డియర్ లార్డ్, ప్లీజ్ చల్లటి గాలిని స్వీకరించండి స్వామి అని ఒక ఫీలింగ్ రావాలి, ప్రేమ రావాలి. సో అందుకే భావగ్రహి జనార్దన్ అన్నారు. ఏమన్నారు? సో ఆ భావం ముఖ్యం. ప్రేమతో సేవ చేస్తున్నటువంటి ఆ భావం ముఖ్యం. కొన్ని పొరపాట్లు ఉన్నా కానీ భగవంతుడు క్షమిస్తాడు కానీ ప్రేమతో చేయాలి. ప్రేమతో ఉంటే అన్నీ నేర్చుకుంటాం కూడా, అవునా? కార్ డ్రైవింగ్ నాకు ఎలా వచ్చింది తెలుసా?
ఈ ఏ ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాను. సో అది దాని వెనుక అది ఉందన్నమాట సేవ. ఇది ప్రచారం చేయాలి, అలాగే ట్రావెల్ చేయాలి, ఊరు తిరగాలి, అది ఉంది కాబట్టి ఆ పట్టుదలతో నేర్చుకున్నాను. అఫ్కోర్స్ అందరూ కూడా నేర్చుకున్నారు, పెద్ద విషయం కదా, ఎవరికైనా వస్తుంది, చిన్నపిల్లలు నేర్పిస్తే కూడా నేర్చుకుంటారు. కానీ ఇంట్రెస్ట్ ఉండాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి. అదేం బ్రహ్మ విద్య మీరు కూడా నేర్చుకోవచ్చు. స్టార్టింగ్లో మీకు అనిపించవచ్చు కానీ ఇవన్నీ ఏంటి అని, మీరు నేర్చుకున్న కొద్దీ మీరు దీంట్లో పర్ఫెక్షన్ వస్తుంది. ఓకే, ఇక్కడ క్లోజ్ చేద్దాం. ఈరోజు తర్వాత ఈ సబ్జెక్ట్ అయిపోలేదు, ఇంకా చాలా ఎలాబరేట్గా ఉంది. ఫస్ట్ లెవెల్ మాత్రమే జరిగింది. హరే కృష్ణ. ఇప్పుడు హారతి.